అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, సత్యాన్వేషులకు, ఆత్మస్వరూపులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే ఇంత సులభమైనటువంటి భజగోవిందాన్ని మనము తెలుసుకోబోతున్నాం. భజగోవిందం సులభమే, అర్థం చేసుకున్న తర్వాత తత్వాన్ని ఆచరణలో పెట్టడము కష్టము. కానీ అర్థం చేసుకోవడము, మనం ఏదైతే ఉపదేశ సారంలో స్ట్రగుల్ అవుతున్నామో ఆ స్ట్రగుల్ ఉండదు. ఇక్కడ చాలా సులభంగా గొప్ప జ్ఞానాన్ని మనము అందుకుంటాం. ఒక మనిషి జీవితంలో నిజమైన మార్పు రావాలి అంటే భజగోవిందం లాంటిది చదివితే చాలు. మరీ పెద్ద పెద్ద కష్టమైన వేదాలు, పురాణాలు ఇవన్నీ నాకు నెత్తిలోకి ఎక్కవు, నేను కొత్తవేవి చదువుకోలేను, కొత్తవేవి చెయ్యలేను, కొత్త పనులేమి చూడలేను, నా వల్ల కాదు, నా వయస్సు సహకరించడం లేదు, నా మనసు సహకరించడం లేదు, చిన్నప్పటి నుంచి చదువు సరిగ్గా రాలేదు, ఆలోచన సరిగ్గా లేదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వారి కోసం అని చెప్పేసి అత్యంత సులభమైనటువంటివి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అందులో భజగోవిందం చూడ్డానికి సులభమే, అర్థం చేసుకోవడానికి సులభమే, ఆచరించడం ఏదైనా కష్టమే. ఆచరించడము ఏదైనా కష్టమే. నిద్రపోకూడదు అన్నాం అనుకో, ఎట్లా ఊరుకుంటాం? నిద్ర అలా బద్ధకంగా ఉండాలనిపిస్తుంది. సో ఇది ఫోన్లు చేయొద్దు అంటాము, చేయకుండా ఎలా ఉంటాం, అలవాటు అయిపోయింది. కాబట్టి ఏంటంటే కొన్ని పనులు మనము మానుకోలేము, కానీ కొన్ని వరకు మనం ఏంటంటే ప్రయత్నపూర్వకంగా చాలా పనులు చేయొచ్చు. కాకపోతే మనం ఏమనుకుంటూ ఉంటామంటే నా మీద మాయ కప్పేసింది అని చెప్పేసి మన బద్ధకానికి మాయ అనేటటువంటి పేరు పెడతాం. మాయ అనేటటువంటిది ఏదో తనంతట తను నీకు శత్రువై వచ్చింది కాదు. మాయ అనేది, మాయ అనేటటువంటిది మనలోని బద్ధకానికి మనం పెట్టుకున్నటువంటి పేరు. మనకేదైతే చెయ్యాలని అనిపించదో, ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవాలనిపించదో, అప్పుడు మనం ఏమంటామంటే మాయ కమ్మేసింది నా మీద అనుకుంటాం. కానీ యాక్చువల్గా మాయ అనేది వచ్చేసేసి కమ్మేసి, మబ్బులు కనుక ఆకాశాన్ని కమ్మినట్టుగా, సూర్యుని కమ్మినట్టుగా అవేమి కమ్మవు. కాబట్టి ఏమిటి మరి అంటే అసలు హిందూ ధర్మం అంటే ఏంటి ముందు అది తెలుసుకుందాం. ఫస్ట్ హిందూ ధర్మం తెలుసుకుంటే భజగోవిందం తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉంది. హిందూ ధర్మంలో ఎవరికైనా తెలియాల్సింది ఏంటంటే 4 విషయాలు సాధించాలి. ఏంటవి? ఎవరైనా చెప్పండి తొందరగా, క్విక్. వెరీ గుడ్. సో అందరికీ తెలుసు ధర్మార్థ కామ మోక్షాలని. వెరీ గుడ్. సో కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఏంటి? 4 జీవితంలో సాధించాలి. ఈ 4 సాధించడం కోసమని భగవంతుడు మనకేం చేశాడంటే ఒక్కొక్క పీరియడ్ ఇచ్చాడు. ఆ మొదటి పీరియడ్ని ఏమంటామంటే మనము బ్రహ్మచర్య ఆశ్రమము అంటాము. బ్రహ్మచర్య ఆశ్రమము అంటే ఏంటంటే ధర్మంగా నడిచే ఆశ్రమము. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహం అనే ఒక అర్థం తీసుకున్నా తప్పు లేదు. కానీ బ్రహ్మచర్యం అంటే మరొక అర్థం ఏమిటి అంటే బ్రహ్మచరించిన విధంలో, అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని తెలుసుకోవడము బ్రహ్మచర్యము. సో మొదటి పురుషార్థము ధర్మము. అందరికీ తెలిసిన విషయమే చెప్తున్నా, ఏవి కొత్తది లేదు. ఎందుకంటే తెలియని విషయం ఉంది, తెలిసిన విషయం ఉంది. తెలిసిన విషయంలోంచి తెలియని విషయంలోకి వెళ్తాం. ఆ ఉపోద్ఘాతం చక్కగా అర్థం చేసుకుంటే ఎంత ఎంజాయ్ చేస్తారో చెప్పలేను. సో ధర్మబద్ధమైన జీవితం నేర్చుకోవడం కోసం మనకు ముందు 25 ఏళ్ల జీవితం ఇచ్చాడు దేవుడు. అందులోపల ఏంటి, మనము స్కూల్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్తాము, సమాజంలో నేర్చుకుంటాము, పెద్దల దగ్గర నేర్చుకుంటాము, చుట్టాల దగ్గర నేర్చుకుంటాము, ధర్మంగా ఎలా జీవించాలి అనేది నేర్చుకుంటాము. ఏమేమి పనులు చేయకూడదో కూడా నేర్చుకుంటాం. అంటే వాడు ఒక చెడ్డ పని చేస్తే వీడు చెడ్డవాడు అని చెప్పి మనం గుర్తించగలిగేటటువంటి మానసిక పరిణతి రావాలి మనకు. వాడు చెడ్డ పని చేశాడు కాబట్టి నేను చెడ్డ పని చేస్తానంటే అయిపోయింది, పరిణతి రాదు. కానీ మానసిక పరిణతి అంటే ఏంటి? చెడ్డ పనిని చూసి ఇది చెడ్డ పని అని తెలుసుకోవడం కూడా. నువ్వు నీ మేనేజర్ దగ్గర ఏం నేర్చుకున్నావు? ఏం చెయ్యాలో నేర్చుకున్నాను, ఏం చెయ్యకూడదో కూడా నేర్చుకున్నాను. సో మనం చాలాసార్లు చూస్తాం, మన దగ్గర చెడ్డ మేనేజర్లు ఉంటారు ఉద్యోగం చేసేటప్పుడు. ఇలా చేయకూడదు, నేను ఎప్పటికైనా సరే ఇలా మాత్రం ఉండకూడదు అని చెప్పేసి నేర్చుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మన జీవితంలో వచ్చిన కష్టాలు వేరే వాళ్ళకు రాకూడదు అని చెప్పి కూడా నేర్చుకుంటాం. సో ధర్మబద్ధమైనటువంటి మొదటి 25 ఏళ్ల పాటు చక్కటి విషయాలు నేర్చుకోవాలి. ఎలా నడుచుకోవాలి, నేను ఎలా ఉండాలి సమాజంలో, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, చదువు ఎలా చదువుకోవాలి, పూజలు ఎలా చేయాలి, పునస్కారాలు ఎలా, ఇవన్నీ నేర్చుకునేదాన్ని ధర్మము అంటారు.
అది నేర్చుకోవడం కోసం అని చెప్పేసి మనకు బ్రహ్మచర్య ఆశ్రమం. తర్వాత వచ్చేది గృహస్థ ఆశ్రమం. ఈ గృహస్థ ఆశ్రమం అనేటటువంటిది చాలా గొప్పది. ఎందుకంటే ఇందులోపల మనకు సుమారుగా 25 నుంచి 30 ఏళ్ల పాటు, అంటే పెళ్ళి 21 ఏళ్ళకి అయిందనుకుంటే 21 నుంచి లెక్కేసుకుంటే జై శ్రీకృష్ణ 55 ఏళ్ల వరకు సుమారుగా మనము ఈ గృహస్థాశ్రమంలో అన్నీ సాధించాలి. ఏం సాధించాలి? అర్థము కామము. అర్థము అంటే డబ్బు, కామము అంటే బంగ్లాలు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, పిల్లల్ని పెంచడము, పెళ్లి చేసుకోవడము, సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని సాధించడము, కీర్తి సాధించడము, ఇవన్నీ. ధర్మము అయిపోయింది. అర్థము కామము సాధించడానికి గృహస్థాశ్రమం. మొదటి పురుషార్థము సాధించడానికి ఒక ఆశ్రమము, తర్వాత 2 పురుషార్థములు సాధించడానికి గృహస్థ ఆశ్రమము. మొదటి పురుషార్థము జై శ్రీకృష్ణ మొదటి పురుషార్థము సాధించడానికి బ్రహ్మచర్య ఆశ్రమము. 2, 3 పురుషార్థాలైనటువంటి అర్థము కామము, డబ్బు కోరిక, కామిని కాంచనం, ఈ రెండిటి కోసం అని చెప్పేసి మనం ఏం నేర్చుకుంటాము? గృహస్థ ఆశ్రమము. చివరిగా ఉన్నటువంటిది ఏంటంటే మోక్షం సాధించాలి. ధర్మ అర్థకామ మోక్షము. ఈ మోక్షం సాధించడానికి మాత్రం దేవుడు 2 పెద్ద పెద్ద స్టెప్స్ ఇచ్చాడు. అవేంటంటే వానప్రస్థము, సన్యాసము. వానప్రస్థము, సన్యాసము. వానప్రస్థం అంటే ముందు సమాజంతో మెల్లమెల్లగా డిటాచ్ అవ్వడం. అంటే ఒక్కసారిగా అందరితోని ఇంతకుముందు చెప్పినట్టుగా ఫోన్ చేసేసి నేను నీ దోస్త్ కటీఫ్ అనకుండా మెల్లమెల్లగా మనం ఏం చేస్తామంటే సమాజానికి దూరంగా అవుతాం. తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే సమాజం యొక్క అవసరం ఉండదు. కొన్నాళ్ళు అలా అలవాటైన తర్వాత ఏకాంతంలో చాలా ఆనందం అనిపిస్తుంది. ఒంటరితనం అయిపోకూడదు, ఎప్పుడు ఏకాంతంలో ఉండాలి. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఏకాంతం అంటే ఒంటరిగా ఉన్న ప్రశాంతత. ఒంటరితనం అంటే ఏంటంటే వీడు నా ఇంటికి రాలేదు, వాడు నా ఇంటికి రాలేదు అని చెప్పి బాధపడడం. ఈ 4ంటిని ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటారు. ఈ 4 సాధించడం కోసం బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, ఈ మోక్షం సాధించడానికి వానప్రస్థము, సన్యాసాశ్రమం, ఈ 4 వచ్చాయి. ఓకే, ఒక్కసారి ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, నేను అది చెప్పి ముందుకెళ్తాను ఒక స్టెప్. ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి చక్కగా అర్థం చేసుకోండి. అందరికీ ధర్మార్థ కామ మోక్షాలు తెలుసు. అందరికీ బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము తెలుసు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి అడగండి, ఏం పర్వాలేదు. ఎక్కడ ఏది సాధించాలి, ఇప్పుడు మన జీవితంలో అవి సాధిస్తున్నామా లేదా ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్. ఇంతవరకు అర్థమైందా లేదా? చెప్పండి. తల్లిదండ్రుల పెంపకం నుంచి రావాలి సార్ మొదలు. నుంచి ధర్మము అది కూడా రావాలి నా కోరిక. అది ఇంకా ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అందరికి అర్థమైంది కదా, వెరీ గుడ్. ఇప్పుడు మనం కొద్దిగా ఇంకొక మెట్టెక్కుతున్నాం. ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 ఉన్నాయా? ఈ మధ్యలో 2 పక్కన పెట్టేయండి. ఈ ధర్మము, మోక్షము ఏవైతే ఉన్నాయో ఈ ధర్మము, మోక్షంని వైదిక లేదా పారమార్థిక పురుషార్థాలు అంటారు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేకపోతే మైండ్లో గుర్తుంచుకునే వాళ్ళు గుర్తుంచుకోండి. వైదిక అంటే ఏంటంటే వేదము నుంచి వచ్చినటువంటి పురుషార్థములు, గొప్ప పురుషార్థములు. వైదిక లేదా పారమార్థిక పురుషార్థములు ఏది? ధర్మము, మోక్షము. ధర్మము, మోక్షము. ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్, లాస్ట్ ఫేజ్. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. కొంతమంది సిగ్గుపడతారు, ఇది నేను అడిగితే చిన్న ప్రశ్ననేమో, అందరికీ తెలుసు, నేను ఒక్కరిని వెనక వెళ్ళిపోతాను అని. అలా కూడా సిగ్గుపడకండి, ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, వేరే వాళ్ళని కించపరిచేది కాదు కాబట్టి చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సరేనా? ఎందుకంటే తర్వాత అంతా సులువైపోతుంది. అసలు చాలా ఈజీగా ఎట్లా వెళ్ళిపోతామంటే సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం. చాలా కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ముందు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలని ఇంత సులువుగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది? ధర్మము, మోక్షము అంటే మొదటిది, లాస్ట్ది. ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇవి చాలా గొప్పది. అంటే జీవితంలో ప్రాథమిక దశ లోపల ధర్మం నేర్చుకోవాలి. ఇందాక వేణుగోపాల్ గారు అన్నట్టుగా ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించడము, సమాజంలో నేర్పించడము, గురువులు నేర్పించడము, పుస్తకాలలో చదివి నేర్చుకోవడం, ఇవన్నీ మొదటి స్టేజ్లో. చివరికి మోక్షము అనేది ఏంటంటే సమాజానికి మెల్లమెల్లగా దూరంగా ఉంటూ కొన్నాళ్ళకి సమాజం అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళి నేనెవరు అని తెలుసుకోవడమే మోక్షం. మోక్షం అంటే ఏంటి? చచ్చిపోవడం మోక్షం కాదు, చచ్చిపోయే లోపల మోక్షం సాధించడం గొప్పది. చనిపోగానే దేవుడు వచ్చేసి తనలో ఐక్యం చేసుకోవడం అట్లుండదు. శరీరం వదిలేస్తే ఇందులోంచి ఒక చిన్న జ్యోతి బయటికి రావడం ఇలాంటివి ఏమి ఉండవు. మనకు బతికుండగానే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటి? సత్యము తెలుసుకోవడమే మోక్షం.
సత్యం అంటే ఏంటి? కళలో ఉన్నాం, కళలో ఉండి చాలా కోపం వస్తుంది, చాలా బాధేస్తుంది, చాలా ఆలోచిస్తున్నాం, అంతా డిస్టర్బ్డ్ మైండ్ అంతా. ఆ టైంలో ఒక్కసారి ఉలిక్కి పడి నిద్రలేస్తాం. లేచిన తర్వాత చుట్టూరుగా చూసే అమ్మ ఎంత రిలీఫ్ సత్యం తెలుసుకున్నాక. ఆ సత్యంనే మోక్షము అంటారు. అది తాత్కాలిక మోక్షము, మనకు కావాల్సినటువంటిది శాశ్వతమైనటువంటి మోక్షము. ధర్మము మోక్షము అనేటటువంటిది మొదటిది చివరివి దైవిక లేదా పారమార్థిక గొప్పవైనటువంటి, పరమము అంటే గొప్పవైనటువంటి పురుషార్థములు. 4 పురుషార్థములలో మొదటిది చివరివి పారమార్థిక పురుషార్థములు. మధ్యలో ఉన్నటువంటి డబ్బు, కామిని కాంచనము అంటే కోరికలు, డబ్బు సంపాదించుకోవడము, వీటిని ఏమంటారంటే లౌకికము. లౌకికం అంటే లోకములో ఉన్నటువంటి పురుషార్థములు, లౌకిక పురుషార్థములు. హిందూ మతం ఇవి కూడా మీరు తప్పక సాధించాలి అని చెప్తుంది. ఇవి కూడా మీరు సాధించకుండా డైరెక్ట్గా సన్యాసుల్లో, అది వేరు, అది పూర్వజన్మ సుకృతం ఉంటే డైరెక్ట్గా సన్యాసుల్లో వెళ్ళిపోతారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనలాగా గృహస్థాశ్రమంలోంచే వెళ్తారు. అంటే ముందుగా ధర్మం నేర్చుకుంటారు, బ్రహ్మచర్యాశ్రమం, స్కూల్కి వెళ్ళి, తర్వాత భార్య, భర్త, పిల్లలు, సమాజము, కార్లు, బంగళాలు, మన స్తోమతకు తగ్గటువంటి కోరికలన్నీ తీర్చుకుంటూ చివరికి ఏమవుతుంది? మోక్ష మార్గంలో సమాజానికి మెల్లమెల్లగా దూరంగా ఉంటూ నేనెవరిని అని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే జీవితంలో మన శరీరం కూడా అంతే కదా. ముందు మెల్లగా పుడతాము, మెల్లగా పెరుగుతాము, మంచి యవ్వనము అన్నీ సాధిస్తాము, తర్వాత తెల్ల జుట్టు వస్తుంది, తర్వాత శరీరం పైన ముడతలు వస్తాయి, రోగాలు వస్తాయి, నశించిపోతాము. వికారాలు, 6 వికారాలు కూడా వస్తాయి మనకు. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, ఏదైతే మన జీవితానికి అనుగుణంగా ఉందో అలా వెళ్ళాలి మనం. సో ఈ మధ్యలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ముఖ్యం. గృహస్థాశ్రమంలో మనం సాధించేది డబ్బు సంపాదించడము, కోరికలు తీర్చుకోవడము, అర్థము, కామము, ఇవి చాలా ముఖ్యము. మనం సాధించుకోవడానికి మనకు కావాల్సినవి కొనుక్కోవడము, కాస్త ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం అనేది అవసరం. ఉద్యోగం చేయడము, ఇవన్నీ కూడా అవసరం. ఎంతవరకు అవసరం అనేది క్వశ్చన్. కానీ అవసరమా? 100% అవసరము. తీర్చుకోవాలా? 100% తీర్చుకోవాలి. వీటిని లౌకిక పరమార్థములు అంటారు. ఏమంటారు? లౌకిక పరమార్థములు. మొదటిది 4వ దాన్నేమో పారమార్థిక పురుషార్థములు అంటాము. ఈ మధ్యలో ఉన్న వాటిని లౌకిక పురుషార్థములు అంటాము. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అందరూ ప్రశాంతంగా కూర్చున్నారని ఆశిస్తున్నాను. అర్థమైంది. మాట వరుస అంటారు సార్, లౌక్యం ఉండాలి కొంచెం అని అంటారు. మాట మాట్లాడినప్పుడు తప్పు మాట్లాడినా కూడా లౌక్యంతో మాట్లాడుతారు. అది ఇప్పుడు మనకి ఎక్కడ ఉండాలి? అది మనకు మొదటి దశ తర్వాత, అంటే చివరికి ముసలోళ్ళం అయిన తర్వాత కూడా లౌకికం ఉండకూడదు. ఇంకా ముసలోళ్ళం అయిన తర్వాత కూడా నాకు లౌకికం ఉండమన్నారు అని చెప్పేసి నేను ఇది ఎంతయ్యా అంటే నేను ఇల్లమ్మాలి, 1,00,000 రూపాయలు అనేది 2 లక్షలు అని చెప్తాను. అది మోసం అవుతుంది. లౌక్యం ఎప్పుడు ఉండాలి? మధ్య దశలో ఉండాలి. అంటే మనం ఏదైతే డబ్బు సంపాదించుకుని అప్పుడు కూడా మోసం చేయాలని ఎక్కడ లేదు. మొదట్లో నేర్చుకున్న ధర్మం ఎందుకు నేర్చుకుంటాం? మనం మొదట్లో ధర్మం ఎందుకు నేర్చుకుంటాము? జీవితం ప్రారంభించినప్పుడు ధర్మం ఎందుకు నేర్చుకుంటాం అంటే ఈ ధర్మంని మనము అర్థము అంటే డబ్బు సంపాదించడానికి, కామము అంటే కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి అని. కాబట్టి ఎప్పుడు జీవితంలో ధర్మబద్ధంగా ఉండాల్సిందే. చివరగా సాధించవలసినటువంటిది మోక్షము. కాబట్టి ఈ భజగోవిందంలో మనం ఏం నేర్చుకుంటాం? సార్ ఇది అంతెందుకు సార్, మా కన్ఫ్యూజ్ అవుతున్నాం, మీరు చెప్పిందంతా మాకు తెలుసు ఆల్రెడీ. అసలు ఏం నేర్చుకుంటాం భజగోవిందంలో అంటే ఈ మధ్యలో ఉన్న 2 ఎలా పోగొట్టుకోవాలి అని తెలుసుకుంటాం. అంతే, సింపుల్. ఇప్పుడు భజగోవిందంలో ఏముంది అనే దానికి మనకు డైరెక్ట్ ఆన్సర్ దొరికింది. ఈ మధ్యలో ఉన్న 2 పోగొట్టుకుంటే మోక్షం సంపాదించడం తేలిక. మధ్యలో ఉన్నది కనుక మనం పోగొట్టుకుంటే మోక్షం సంపాదించడము చాలా 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 తేలిక. ఏమైతుందంటే మనకు సరైనటువంటి వివేకము, వైరాగ్యం, ఎవరో మ్యూట్లో అవును కామము పోగొట్టుకోవడానికి తగ్గించుకుంటూ అవి తగ్గించుకుంటే తప్ప మోక్షంలోకి వెళ్ళాం. ఉదాహరణకి నేను సుఖంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి జీవితం లోపల నేను సుఖంగా ఉండకపోతే ఎట్లాగా? కాబట్టి ఇదంతా ఏంటంటే మనము కష్టపడి ఎంతో పోగు చేసుకుంటూ ఉంటాము, ఎన్నో వస్తువులు పోగు చేసుకుంటున్న వాటితోటి నిత్యము సతమతమై వాటిని మళ్ళీ సంపాదించుకున్న వాటిని కాపాడుకోవాలి. ఈ విధంగా జీవితమంతా అలజడిలో మనము ఉండిపోతున్నాము. జీవితమంతా అలజడి, అలసి సొలిసి అర్ధరాత్రి పడుకుంటే ఆ నిద్రలో ప్రశాంతమైనటువంటి జీవితం వస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితం నిద్ర లోపల అంటే అప్పుడు ఏమర్థమైంది? నేను మెలకువగా ఉన్నప్పుడు లేని సుఖము నాకేదో నిద్రలో వచ్చింది. అంటే మెలకువగా ఉన్న ప్రతి నిమిషము నాకేదో వెలితి ఉంది, ఏదో ఆరాటం, నా జీవితంలో ఏదో పోరాటం, ఏదో ఆరాటం.
ఏదో మదింపు చేద్దాం అనుకున్నా, కుదింపు జరుగుతోంది అంతా కూడా. జరుగుతోంది, పెరుగుతుంది అనుకున్నా, పెరగట్లేదు. నా వయసు పెరుగుతోంది అంటే నేను మరణానికి దగ్గర అవుతున్నాను అని లెక్క. నాకు ఒక రోజు గడిచిన ప్రతిరోజు కూడా నన్ను మరణానికి దగ్గరికి తీసుకెళ్తోంది. కాబట్టి నేను ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే బెటర్ స్టేజ్కి వెళ్ళాలి. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానము అని చెప్పి చెప్తుంటారు కదా మనకు. దానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ముందు కోరికలను తగ్గించేసుకుంటే చాలు. మనకు బుద్ధ భగవానుడు ఏమన్నాడు? కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణము అని చెప్పి చెప్పాడు. కాబట్టి వాటిని తగ్గించుకోవాలి అంటే మనకేం కావాలి? వివేకము, వైరాగ్యము కావాలి. వివేకము అంటే ఆలోచన, వైరాగ్యము అంటే డిటాచ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఇది పర్వాలేదులే, ఇది ఎందుకు, చాలు, ఇన్నాళ్ళు అనుభవించాను, ఇప్పుడు మళ్ళీ కావాలా? పిల్లలు మామిడి పళ్ళు తెచ్చుకుని వాళ్ళు తింటూ ఉంటారు. మనం వాళ్ళతో ఏం నువ్వే తింటావా నేను చెప్పి నేను తిన్నాను, ఏమైంది, ఏముంది, లాభం ఏముంది? బయట కాట్ల కుక్కల్లాగా ప్రతి చిన్నదానికి కొట్టుకుంటారు. ఇంట్లోపల బోల్డ్ డబ్బు ఉంది, వీడు బయట ఫ్రీ వచ్చే వస్తువు కోసం ఎలా ఎగబడి తీసుకుంటారో తెలియదు. సో అప్పుడేమవుతుందంటే పరిణతి రాలేదు, వైరాగ్యం రాలేదు. నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కొంత ఆలోచన ఉండాలి, కొంత వైరాగ్యం కూడా ఉండాలి. కాబట్టి ఏంటంటే మనం ఎంతసేపు కూడా మనకి ఇంద్రియాలకు సుఖం ఇచ్చేది, ఒక ఫ్యాన్ కావాలి, ఒక ఏసీ కావాలి, ఒక కారు కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కూడా మనం కావాలని కోరుకుంటాం. కాబట్టి అది కామం. ఈ కామం తీరాలి అంటే కావాల్సిందల్లా కూడా మనకు డబ్బు. కాబట్టి డబ్బుతోటి మనం ఏంటి, ఇవన్నీ తీరుతాయి అని చెప్పేసి అనుకుంటాం. అయితే తాత్కాలికంగా సంతోషం, వీళ్ళు డబ్బు లేకుండా సంతోషం వస్తుందని ఎవరైనా అనగలరా? ఎవరైనా సరే డబ్బు లేకుండా కొద్దిగా గొప్పగా సుఖం వస్తుందని ఎవరైనా చెప్పగలరా? సార్ దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉంది కదా, ఏజ్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇది కావాలి, కొట్టుకోవాలి, అది కావాలి, సంపాదించుకోవాలి. ఉంటుంది, ఉంటుంది. చాలా మందికి ఉండిపోతుంది అదే జీవితంలో. ఇప్పుడు అదే ఆయన తగ్గించుకోమని చెప్పేది ఆయన అదే అన్నమాట. ఇప్పుడు ముందు చెప్పండి, డబ్బు లేకుండా జీవితంలో కొంతైనా సుఖంగా ఉండగలుగుతామా? కావాల్సిన వస్తువు డబ్బు కావాలి కానీ మనకు కావాల్సినంత ఉండాలి, అతిగా ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, మన అవసరాలకు ఉండాలి. అది సో కాబట్టి ఏమవుతుందంటే తాత్కాలికంగా మనం సంతోషపడుతున్నాం, తాత్కాలికంగా మనం ఏమవుతున్నాం, సంతోషపడుతున్నాం. కానీ ఏదో పరిపూర్ణమైనటువంటి ఆనందం లేదు. ఎందుకంటే రోజంతా అలసిపోయి రాత్రి నిద్రపోయినప్పుడే హ్యాపీగా ఉంది మనకు. కాబట్టి ఏంటి, ఏదో వెలితి ఉంది. అయితే ఈ లోకంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా పోగు చేసుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే అవగాహన లేకపోవడము. ఉదాహరణకి నేను బట్టలు పోగు చేసుకుంటున్నాను, ఇంట్లో బట్టలన్నీ పోగు చేసుకుంటున్నా, అవి అన్నీ వేసుకోము అని చెప్పి తెలిసిన తర్వాత ఆలోచన, అయ్యో ఇన్ని చేసుకున్నానా. ఇవాళ నేను పుస్తకాలన్నీ సర్దానన్నమాట. సర్దినప్పుడు అనిపించింది, ఎన్ని పుస్తకాలు కొన్నానా, 1000 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ఎన్ని పుస్తకాలు, నేను తడిసిపోయాను చెమటలో, అవన్నీ సర్ది. అప్పుడు ఏమవుతుందంటే మనము అంటే పుస్తకాలు సరే ఓకే, కానీ బట్టలు, అనవసరమైన విషయాలు, ఇవన్నీ కూడా మనం పోగు చేసుకుని వాటితో తృప్తి పొందాం. ఇంకా పోగు చేసుకుంటాం, వాటితో ఇంకా ఎవరిని చూడండి, ఆఫీస్లో చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ ఎవరు చూసినా కూడా ఏదో ఒక సైట్లోంచి ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటాడు. అంటే ఏదో వెలితి. ఆనందంగా లేకపోవడాన్ని ఏం చేస్తున్నామంటే మనం వస్తువులు కొనుక్కోవడం అనేటటువంటి దాంతో మనము నింపుదాము అని చెప్పి చూస్తున్నాం. కానీ మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, బాబు నువ్వు షాపింగ్ చేస్తే, నువ్వు పోగు చేసుకుంటే ఆనందం రాదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రం ఏం చెప్తుందంటే మోక్షము తర్వాత ధర్మము, ఈ రెండింటినీ కూడా మన శాస్త్రం మనకు తెలియజేస్తుంది. శాస్త్రం మనకేం చెప్తుంది అంటే నువ్వు ధర్మబద్ధమైనటువంటి జీవితం ఉండాలి, జీవితం చివరి లోపల మోక్షాన్ని సాధించగలగాలి. వీటినే మనం ఏమని చెప్పి అనుకుంటాము, వైదిక లేదా పారమార్థిక పురుషార్థములు అంటాము. కాబట్టి పారమార్థిక పురుషార్థములు గట్టిగా ఉండాలి. మధ్యలో ఉన్నటువంటి లౌకిక పురుషార్థములు ఏదో టెంపరీగా మన దేహ పోషణకు మాత్రమే ఉండాలి. సుఖమే భూయాత్, నేను ఎప్పుడు సుఖంగానే ఉన్నాను. దుఃఖం మా భూయాత్ మా భూత్, నాకు దుఃఖం వద్దు. నేను ఎప్పుడు కూడా సుఖమే భూయాత్, నేను ఎప్పుడు సుఖంగానే ఉండాలి, ఇంత కూడా దుఃఖం కలగకూడదు. నిన్న మనం తెలుసుకున్నాము, మనం ఆ ఈసీజీ చేసినప్పుడు స్ట్రెయిట్ లైన్ వచ్చింది అంటే వాడు చచ్చిపోయినట్టు లెక్క. కాబట్టి అదేవిధంగా జీవితంలో కష్టసుఖాలు కూడా ఉండాలి. ఈ కోరిక నుంచి మనం బయటపడాలి. మనసుకి హాయిగా సంతోషాన్ని కలిగిస్తే సుఖం అనుకుంటాం, మనసుకి బాధ పెడితే అది దుఃఖం అనుకుంటాం. కానీ అది డబ్బుతోటి తీరుతుందా, లేకపోతే నువ్వు కొన్న వస్తువులతో తీరుతుందా అంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే, లేదయ్యా, ఇది శాస్త్రంలో ఏం చెప్తారంటే, బాబు వీటితోటి రాదు, నీకు ధర్మంతో మోక్షంతో ఎక్కువ ఆనందం వస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఈయన శంకరాచార్య, ఆయన గురించి తెలుసుకునే ముందు అసలు భజగోవిందం ఎలా వచ్చిందో చూద్దాం. ఆయన చిన్నతనంలోనే ఒడుగైపోయింది, తర్వాత ఆయన వేదాలన్నీ నేర్చుకున్నాడు, తర్వాత ఇలా వెళ్తుంటే ఆయనకు ఒకసారి కాశీ యాత్రలు చేస్తున్నప్పుడు అనేక అనుభవాలు జరిగాయి అని చెప్పి చెప్తారు. ఆ అనుభవాలలో ఒక అనుభవం, ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే జరిగిందా లేదా మనకు ఎవరికి తెలియదు, ప్రూవ్ చేయడం కూడా లేదు, మనకున్న గ్రంథాలలో ఉన్నది కాబట్టి అది కథగా చెప్పుకుందాం అంతే. దాన్ని మీరు పెద్ద డీప్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్తుంటే ఏమవుతుందంటే, ఒక ముసలివాడు
కాశీ లోపల కూర్చొని గట్టిగా వేదాలు చదువుతూ ఉంటాడు అనమాట. అదేంటి, సారీ వేదాలు కాదు, సంస్కృత గ్రామాలు చదువుతూ ఉంటాడు. జుక్రుంకరణే అని ఒక వ్యాకరణం చదువుతూ ఉంటాడు. పాణిని రాసినటువంటి జుక్రుంకరణే అని వాడు చదువుతుంటాడు. గట్టిగా చదువుతుంటాడు. చదువుతుంటే ఏమవుతుందంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళు, ఈయన బ్రాహ్మణ్కి చాలా బాగా వచ్చిన వేదాలు, చాలా బాగా వచ్చు సంస్కృతం. మనం ఇళ్లలో కూడా చూస్తూ ఉంటాం. అందరికీ కట్ అవుతుందా? ఆవిడకే కట్ అయిందా? సరే. సో ఆయన ఏం చేశారు, అక్కడ కూర్చొని అక్కడ చూసేసరికి అక్కడ ఈయన శిష్యులతో వెళ్తుంటే అక్కడ ఒక ముసలి ఆయన 75-80 ఏళ్ళు ఉంటాయి, కూర్చొని గట్టిగా చదువుతుంటాడు సంస్కృత పాఠాలు. చదువుతుంటే ఈయన ఆశ్చర్యపోతాడు. ఎందుకయ్యా చదువుతున్నావు అంటే, ఏముంది దీన్ని నేను బాగా చదువుతున్నా అని చెప్పి ఇంకో 4 స్టూడెంట్స్ వస్తారు, 4 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి అని చెప్పి అంటాడు అనమాట. ఎంత సంపాదిస్తావు, ఇంకా ఎంత సంపాదిస్తావు? జీవితం అంతా సంపాదన కోసమే కేటాయిస్తావా? జీవితంలో ఎదగాలి అనే ఆలోచన లేదా నీకు అని చెప్పి ఆశ్చర్యపోతాడు అన్నమాట. మనము మన సత్యనారాయణ పూజలకు వచ్చిన వాళ్ళు కానీ, పెళ్ళిళ్ళలో వచ్చిన బ్రాహ్మణులు కానీ, వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తుంటారు, మంత్రాలు చదువుతూ ఇలా ఇలా అనుకుంటూ మధ్య లోపల గట్టిగా చెప్తూ మధ్యలో స్ట్రిక్ట్గా ఉంటూ ఇవన్నీ హావభావాలు ప్రదర్శిస్తుంటారు. వాళ్ళు రొటీన్గా చేసే యాక్టే, వాళ్ళకి ఏమీ మనస్ఫూర్తిగా చేయరు వాళ్ళు. కానీ ఎందుకు అలా చదువుతారు? చూసి మీరంటారు, మీ ఇంటికి వచ్చిన పండితుడు ఒక ఆయన బాగా చెప్పాడు, మా ఇంటికి కూడా పంపించండి అంటారు. అంటే ఏంటంటే ఆ రిఫరెన్సులు రావాలి. ఆ రిఫరెన్స్ వచ్చిన తర్వాత మాకు ఇంకో కొద్దిగా పైసలు వస్తాయి, ఇంకో కొద్దిగా డబ్బు సంపాదించాలి, ఇంకో కొద్దిగా డబ్బు సంపాదించాలి, ఇంకో కొద్దిగా డబ్బు సంపాదించాలి. అంటే ఇది బ్రాహ్మణులోనే కాదు, అందరి లోపల ఉన్నటువంటి కోరిక. కాబట్టి అలా వచ్చినటువంటి ఆ కోరికను చూసి నా ఆశ్చర్యపోతాడు. ఎందుకయ్యా ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా డబ్బు సంపాదించుకుంటావు? డబ్బు సంపాదించడం తప్ప వేరే జీవితంలో ఏం లేదా? ఇలా కూర్చున్నవాడు ఇలా చదువుతూ పోతే ఎలాగా? కాదయ్యా, నువ్వు ముందు దేవుడి మార్గంలో ఒకసారి వెళ్ళవయ్యా. దేవుడి మార్గంలో వెళ్ళకపోతే నీకేం లాభం? ఎందుకంటే ఈయన ఎవరు? శంకరాచార్య. మనకు ప్రతి యుగానికి, ఇది కొద్దిగా జాగ్రత్తగా వినండి, ప్రతి యుగానికి కూడా ఒక మహానుభావుడు వస్తాడు. ఆ మహానుభావుడు ఎవరు? మనకు చూసుకున్నట్టయితే కృతయుగం ఉంది కదా, సత్యయుగం అంటాం. సత్యయుగం లోపల దక్షిణామూర్తి రూపంలో, హయగ్రీవ స్వామి రూపం లోపల, దత్తాత్రేయుడుగా సారీ మన ఈయన దక్షిణామూర్తి రూపం లోపల, హయగ్రీవ స్వామి రూపం లోపల, కపులుని రూపం లోపల అప్పుడు వచ్చారు. త్రేతాయుగం వచ్చేసరికి దత్తాత్రేయ స్వామి లాంటి వారు వచ్చారు. ద్వాపర యుగం వచ్చేసరికి వేదవ్యాసుడు. కలియుగం వచ్చేసరికి శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, వీళ్ళందరూ మహానుభావులు అందరూ వచ్చారు. సారీ, మీ ప్రశ్న ఏంటి? నేను అంటున్నది గురువులుగా చెప్తున్నాను. గురువులుగా చెప్తున్నాను. గురువులు చూసుకున్నట్టయితే మొట్టమొదటి గురువులు ఎవరు మనకు కృతయుగంలో? చెప్పండి, ఎవరి పేర్లు చెప్పాను కృతయుగంలో? గురువుల పేర్లు చెప్పండి తొందరగా. హయగ్రీవ, దక్షిణామూర్తి, ఇంకా ముగ్గురు గురువులు వచ్చారు. త్రేతాయుగం వచ్చేసరికి ఎవరు వచ్చారు? దత్తాత్రేయుడు వచ్చాడు. ద్వాపర యుగం వచ్చేసరికి ఎవరు వచ్చారు? కలియుగం వచ్చేసరికి శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీళ్ళందరూ వచ్చారు. ఓకేనా? సో ఇలా వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఇది మనం నేర్చుకుంటున్నది శంకరాచార్య విరచితం అన్నమాట. సో శంకరాచార్యుడేమో శివుడి రూపం అని చెప్పేసి ఒక భావన. ఇంక ఇప్పుడు అదా సార్, నిజమేనా సార్ శివుడు వచ్చాడా? ఇప్పుడు ఇక రూపం గురించి నేను ఎక్కువ మాట్లాడను, మీ అందరికీ తెలుసు. అలా మన కథకు సంబంధం కాబట్టి గుర్తుంచుకోండి. శివుడి రూపం శంకరాచార్య అంటారు. మరి వేదవ్యాసుని ఏమంటారు చెప్పండి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నారాయణ రూపం అంట. విష్ణు నారాయణో హరి, వ్యాసో నారాయణో హరి. సో ఒకరేమో విష్ణుమూర్తి రూపం, ఇంకోటి శివుడి రూపము. ఇద్దరు చాలా తక్కువ టైంలో వచ్చారు. ఎందుకంటే ఈయన వచ్చిన కొన్ని 2-3 జనరేషన్స్లోనే శంకరాచార్య వచ్చాడు. మీకు చూసుకున్నట్టయితే వేదవ్యాసుని కుమారుడు ఎవరు? శుకబ్రహ్మ తర్వాత వచ్చినటువంటి ఆయన పేరు గౌడపాదాచార్యుని యొక్క శిష్యుడి పేరు గోవిందాచార్యుల యొక్క శిష్యుని పేరు శంకరాచార్యుడు. సో ఎక్కువ డిఫరెన్స్ లేదు. ద్వాపర యుగం ఎండ్ లోపల వేదవ్యాసుడు ఉంటే, కలియుగం స్టార్టింగ్ లోపల శంకరాచార్య ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో శివకేశవులు ద్వాపర కలియుగాలకి మనకు బోధ చేయడానికి వచ్చారు అనేటటువంటి ఒక భావన ఉన్నది. సో అమోఘమైనటువంటి భావన. ఎందుకంటే దేవుడి సృష్టి అద్భుతం, గురువుల యొక్క ప్రతి సృష్టి మరింత అద్భుతం. ఎందుకంటే గురువులు లేకపోతే మనం ఈ విషయం తెలుసుకోము. అయితే గురువులు ఎవడు పడితే వాడే గురువు కాదు. ఇలా ఆశీర్వదించి కాళ్ళు గడిగించుకుని వాళ్ళందరూ గురువులు కాదు మనకు. ఎలాంటి వాళ్ళు గురువులు అనేది కూడా ఈ భజగోవిందంలో తెలుస్తుంది మనకు. నీ వేషధారణ నిన్ను గురువు చెయ్యదు.
నువ్వు అవతల వాళ్ళ కోసం పడేటటువంటి తపన నిన్ను గురువుగా చేస్తుంది. అది కూడా తెలుసుకుంటాం మనం భజగోవిందం లోపల. సో కాబట్టి ఈ ఇద్దరు మహానుభావుల ద్వారా మనకు అందినటువంటి ఒక అమోఘమైనటువంటి ఇదే అనమాట. ఎందుకంటే వేదవ్యాసుడు ఇవ్వాల్సినటువంటి వేదాలు ఇచ్చాడు, అన్నిటిని మన కోసం అందించాడు శిష్యుల ద్వారా. పురాణాలన్నీ ఇచ్చాడు, మహాభారతం ఇచ్చాడు. తర్వాత శంకరాచార్య వచ్చి పూర్తి స్థాయి అద్వైత జ్ఞానం మొత్తాన్ని మనకు ఆయన అందించారు. ఈ విధంగా శివుడు పరమేశ్వరుడు అంటే శివుడు కేశవుడు అంటే వీరిద్దరి మధ్య తేడా లేదు. వీరిద్దరూ కూడా మనకు కావలసినటువంటి విషయాన్ని ఇవ్వడానికే వచ్చారు అన్నటువంటి విషయము మనం తెలుసుకుంటున్నాము. సో మరి శంకరాచార్య ఎవరు సార్? అసలు ఇప్పుడు వేదవ్యాసుల గురించి మేము ఆయన జననంతో సహా అన్ని విన్నాం. మరి ఈయన శంకరాచార్య ఎవరు? శంకరాచార్య ఎవడంటే 32 ఏళ్ళ లోపలే ఎవరైతే ఇప్పుడు మనకు అలెగ్జాండర్ ఎట్లా అయితే మొత్తం ప్రపంచాన్ని జయించి అట్లా చేశాడో, మన భారతదేశంలో ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేనప్పుడు ఎక్కడో కాలడి దగ్గర ఉన్న ఆయన ఇటు మనకు కాశ్మీరంలో వెళ్ళి కాశ్మీరంలో ఆ రోజుల్లో మన హిందూ ధర్మం అద్భుతంగా ఉండేదన్నమాట. ఆ కాశ్మీరంకి వెళ్ళి ఆయన హిందూ ధర్మానికి హెడ్ అయ్యాడు. అందరినీ దానిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఓడించుకుంటూ వెళ్ళాడు. అలెగ్జాండర్ ఏం చేశాడు? బాహ్య ప్రపంచాన్నంతా జయించాడు. కానీ శంకరాచార్య ఏం చేశాడంటే మన లోపల ఉన్న శత్రువులను మనం జయించాలి. మన లోపల ఉన్నారు ఎవరైతే అరిషడ్ వర్గాలు అని చెప్పేసి చెప్తామో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి శత్రువులని మనము ఓడించాలి అని చెప్పేసి ఆధ్యాత్మిక మార్గాన్ని మనకు అందించాడు. ఆధ్యాత్మిక విజయం ఆయన చేసుకున్నది బాహ్య విజయం, అందులోపల ఏమీ లేదు. చివరికి అలెగ్జాండర్ ఏం చేశాడు? తను చనిపోయినప్పుడు తన శవ పేటిక నుంచి 2 చేతులు ఇలా పెట్టించాడు. ఎందుకయ్యా అలా బయట పెట్టించాలి అంటే, నా చేతులు ఖాళీగా ఉన్నాయని గుర్తుంచుకో, ఏం పట్టుకెళ్ళట్లేదు నేను వెంట, ప్రపంచమంతా జయించారు కానీ నా చేతిలో ఏమీ లేదు. మరి శంకరాచార్య రావాల్సినటువంటి అవసరం ఏముంటుంది? మహానుభావులు రావడానికి ఏదో ఒక అవసరం ఉంటుంది. భగవంతుడు మనిషి రూపంలోనే వస్తాడు, దైవం మానుష రూపేనా అని చెప్పేసి అంటారు. ఎందుకంటే దేవుడికి రూపం లేదు కాబట్టి ఏదో ఒక రూపంలో వచ్చి మనకు కనిపించాలి కాబట్టి వచ్చుండొచ్చేమో. ఎందుకంటే ఆ రోజుల లోపల క్షత్రియులు ఎట్లా ఉండేవాళ్ళంటే, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి రూలు రాక్షస ప్రవృత్తితోటి జనాల దగ్గర ఉన్నటువంటి ట్యాక్సులు గుంజుకోవడం, ట్యాక్సుల ద్వారా డబ్బుని లాక్కోవడము, వాళ్ళ స్థలాలని గుంజుకోవడము, ఎవరికి ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా బిహేవ్ చేస్తుండేవాళ్ళు. దానివల్ల గౌతమ బుద్ధుడు వచ్చాడు. ఇదే సమయంలో బ్రాహ్మణులు వాళ్ళకు ఉన్నటువంటి అహంకారంతో, నిజంగా వేదాలు తెలిసిన వేదాల సారం తెలియని బ్రాహ్మణులు ఎంతమందో ఆ రోజుల లోపల, వేదాలు డైరెక్ట్గా పైకి మంత్రాలు చదువుతారు కానీ వాళ్ళకి దాని యొక్క సారం తెలియదు. అందులోపల ఏం చెప్తున్నారు ఆ వేదంలో అనేది తెలియదు. పైకి గట్టిగా రుద్రము, నమక చమకాలు, ఈ సూక్తం ఆ సూక్తం అన్ని చదివేస్తారు కానీ వాళ్ళకి ఏ సూక్తం ఎందుకు చదవాలో కూడా తెలియదు. ఉచ్చారణ అద్భుతంగా ఉంటుంది, పండితులుగా తయారవుతున్నారు కానీ జ్ఞానులుగా తయారవడం లేదు. అటువంటి బ్రాహ్మణులందరూ కూడా హిందూ ధర్మానికి జనాలను దూరం చేశారు. ఆ సమయం లోపల బౌద్ధ మతం రావడము, ఆ బౌద్ధ మతం లోపల ఆయన బుద్ధుడు రాగానే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఒక బొమ్మ పెట్టాను అందరికీ, మళ్ళొకసారి చెప్తున్నా. అది ఆ బుక్ ఏంటంటే మన భజగోవిందం మీద ఈయనది ఎవరు, మన విద్యాప్రకాశ్ ఆనందగిరి శుకబ్రహ్మాశ్రమంది. వీలైన వాళ్ళ బుక్ కొనుక్కోండి, 20 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది అది, ఆ బుక్ కొనుక్కోండి. అయితే ఆయన చెప్పినటువంటి ఒక కథని నేను ఇక్కడ చెప్తున్నాను. ఆయన చెప్పిన కథ ఏంటంటే, ఒక వ్యక్తి తన దగ్గర ఒక పువ్వు ఉంది. సరే గౌతమ బుద్ధుడు వచ్చాడు అంటే ఈ పువ్వును అమ్ముదామని వెళ్తాడు. అది 5 రూపాయల పువ్వే. ఎవడో వచ్చి అరే నాకు కావాలి 10 రూపాయలు అంటే, అరే నేను ఇది గౌతమ బుద్ధుడికి ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇస్తే నాకు 5 రూపాయలు ప్రాఫిట్, కానీ గౌతమ బుద్ధుడి దగ్గరికి నేను ఖాళీగా వెళ్ళాలి కదా అని బాధపడతాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఇంకోటి వచ్చి అరే ఇది బాగుందిరా పువ్వు, ఎంతకి ఇస్తావు అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తా అంటే వద్దున్నాను. ఎందుకు ఇవ్వవు అంటే, నేను బుద్ధుడి దగ్గరికి పట్టుకెళ్తున్నాను అంటాడు. 100 రూపాయలు ఇస్తాను ఇస్తావా అంటాడు. ఇవ్వను అంటాడు. కొద్ది దూరం వెళ్ళాక ఒకడు 1000 రూపాయలు ఆఫర్ చేస్తాడు. ఎందుకో ఈ పువ్వుకి ఏదో మహత్యం ఉన్నట్టుంది, వీడు ఎవరికి అమ్మట్లేదు అని ఒకడు 1000 రూపాయలు అడుగుతాడు. వీడేం చేస్తాడు, వీడికి అప్పుడు ఆశ కలుగుతుంది, అరే 1000 రూపాయలు అడిగాడు కదా, ఇంకొద్ది దూరం వెళ్తే 10,000 వస్తాయి అని అనుకున్నట్టే ఎవడు 10,000 అంటాడు. అనగానే వీడంటాడు, ఇది అంతెందుకు, నేను గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అక్కడే అమ్ముకుంటే బెటర్ కదా, అక్కడైతే 1,00,000 రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఈయన ఏం చేస్తాడు, గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఈయన చేతిలో పుష్పం ఉంటుంది. అలా ఎదురుగా చూసేసరికి ఒక ఆనందమయమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఒక చిరునవ్వు, ఆనంద రూపము. అందరూ చూస్తున్న వాళ్ళు ఆయనను చూసి అలా సంతోషంగా ఉంటున్నారు. ఈయన చేతిలో పువ్వు అలా పట్టుకెళ్ళాడు, ఎవ్వడికి అమ్మడు. అలా దగ్గరికి వెళ్తాడు. నాకు ఇంకా ఏమీ వద్దు, హే భగవాన్ నాకు నీ చరణములు తప్ప మరేమీ వద్దు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా గొప్పది నా ఆత్మ జ్ఞానము, నా ఆనందము. ఇంత ఆనందం నా జీవితంలో ఎప్పుడూ దొరకలేదు. నీ ముఖంలో చూస్తున్నటువంటి ఆ చిరునవ్వు, కల్మషం లేనటువంటి తత్వము, అది చూసిన తర్వాత నేనెవరినో నాకు అర్థమైంది. ఓ మహాన్ భావ, ఈ పుష్పం ఎన్ని లక్షలు వస్తే లాభం ఏమిటి, ఇది నీకు ఇవ్వకపోయిన తర్వాత అని చెప్పి ఆ పుష్పాన్ని ఆయనకి అర్పించేస్తాడు. అంటే
ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా కథ. సో అంటే ఏంటంటే ఇక్కడ Yes, sir. ఎంత అద్భుతం అంటే ఈ కథలో ఏం తెలుసుకున్నాము అంటే వీటన్నిటికంటే కూడా గొప్పదేదో ఉంది. మనకు శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో చెప్పిన మాట మనం మాటి మాటికి చెప్పుకుంటూ ఉంటాం. అదేంటి ఆ మాట? పెద్ద జలాశయం ఉంది అర్జున, నీకు నువ్వేం చేస్తున్నావు తెలుసా? గ్లాసుడు నీళ్ళ కోసం కక్కుర్తి పడుతున్నావయ్యా. పెద్ద జలాశయం ఇచ్చా నీకు, ఈ చిన్న చిన్న వాటి కోసం నువ్వు ఆలోచిస్తున్నది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే ఆయన మనం ఇంకా గుర్తించాం. ఈ రోజుకు కూడా మనం ఏమనుకుంటామంటే ఏదో మనం చేస్తున్న పిచ్చి పనులే కరెక్ట్ అనుకుంటాం. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు వచ్చాడో అప్పుడు కొత్త మార్గంలోకి జనాలు వెళ్ళిపోయి వేదాలని నిర్లక్ష్యం చేయడం మొదలెట్టారు. ఎప్పుడైతే వేదాలు నిర్లక్ష్యం చేయడం మొదలెట్టారో అప్పుడు ఎన్నో అవైదిక మతాలు వచ్చాయి. ఇదిగాక విష్ణువుని పూజించే వాళ్ళు వైష్ణవులుగా, శివుణ్ణి పూజించే వాళ్ళు శైవులుగా, సూర్యుని పూజించే వాళ్ళు సౌరులుగా, గణపతిని పూజించే వాళ్ళు గాణపత్యులుగా, కుమారస్వామిని పూజించే వాళ్ళు స్కాందులు లేదా కౌమారులుగా, ఇంకెవరున్నారు అమ్మవారిది చెప్పానా, శక్తిని పూజించే వాళ్ళు శాక్తేయులుగా. ఇలా 6 మతాలు మెయిన్. ఈ 6 మతాలు కాక 72 వేదాలను ఫాలో అవ్వని అవైదిక మతాలు అంటారు. అన్ని హిందూ మతం నుంచి వచ్చినవే. అప్పుడు ఈయన అన్నాడు లేదు, మళ్ళీ నేను సనాతన ధర్మం ఏంటో అందరికీ తెలియజేయాలి అని చెప్పి అప్పుడు ఆయన ఇందులోకి వచ్చాడనమాట. అమ్మ నాన్న కాలడి అనేటటువంటి ఊరు, అందరు ఇల్లు చాలామంది వెళ్ళారనుకుంటే కదా కాలనీ. కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళని వాళ్ళు తప్పక వెళ్ళండి. ఈ త్రిశూర్ దగ్గర ఆ శివక్షేత్రం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి భగవంతుని ప్రార్థిస్తే ఆ వారికి పుట్టినటువంటి కుమారుడు అనమాట శివగురువు ఆర్యాంబ. ఈ ఆర్యాంబ గారి సమాధిని కూడా మనము కాలడీలో చూడవచ్చు, ఆలయం లోపల చూడవచ్చు. శృంగేరి శంకర మఠం ఉంది కాలేజీలో, అందులో కూడా చూడవచ్చు. అయితే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అంటే అక్కడ ఒక చిన్న కథ, ఈ కథ నిజమా కాదా మనకు కూడా తెలియదు. ఆ కథలో ఏంటంటే నీకు 10 మంది మామూలు కొడుకులు పూర్ణాయుషుతో ఉన్న వాళ్ళు కావాలా, తక్కువ ఆయుష్ ఉన్నటువంటి జ్ఞాని అయిన కుమారుడు కావాలా అంటే జ్ఞాని కుమారుడు కావాలి అనుకుంటారు. కానీ చిన్న పిల్లవాడికి తక్కువ ఆయుష్ ఉంది. సరే ఏదేమైతేనేంటి అద్భుతం. మొన్న 3 రోజుల కింద ఆయన జన్మించారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ఆ రోజు నాడు శంకరాచార్య జయంతిని జరుపుకున్నాం. సో ఆ రోజు నాడు ఆయన జన్మించిన తర్వాత ఇక ఆయన చిన్నప్పటి నుంచే జ్ఞాని. 4 ఏళ్ళకే వేదం నేర్చుకోవడం, 5 ఏళ్ళకే ఆయనకి ఉడకలగ్నం అయిపోయింది. తండ్రి లేకుండా ఉండడము. చిన్నప్పటి నుంచి ఈయనకి సన్యాసం తీసుకోవాలనే కోరిక, గృహస్థాశ్రమం మీద ఇష్టం లేదు. కానీ తల్లికి ఏంటి, పిల్లవాడు ఉన్న ఒక్క కుల్లవాడు, అటు భర్త లేడు, ఇటు కుమారుడేమో సన్యాసుల్లో కలిసిపోతానన్నాడు. ఎలాగా? అప్పుడు తల్లితో ఏమవుతుందంటే ఒకరోజు ఒక ముసలితనాన్ని పట్టుకున్నట్టుగా చేస్తాడు. పట్టుకున్న తర్వాత ఆ ముసలితనం దగ్గరికి వస్తున్నప్పుడు తల్లికి చెప్తాడు అనమాట, అమ్మాయి ఇప్పుడు నన్ను గనక ముసలి పట్టుకుందంటే నేను చనిపోయినట్టే లెక్క. కాబట్టి నాకు సన్యాసిగా అయితే 2వ జన్మ, నేను కనుక 2వ జన్మ తీసుకున్నట్లయితే, నువ్వు కనుక సన్యాసానికి ఒప్పుకున్నట్లయితే నేను 2వ జన్మ తీసుకుంటాను. అప్పుడు నేను మరిన్ని సంవత్సరాలు బతుకుతాను అని. అప్పుడు సరే అంటుంది తల్లి, సన్యాసానికి ఒప్పుకుంటుంది. అయితే కండిషన్ ఏం పెడుతుందంటే ఈయనకి ఇది కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్ కూడా మీరు ఆ కాలడీ టెంపుల్లోనే చూడొచ్చు. ఎక్కడైతే ముసలి ఆయనను పట్టుకుందో ఆ ప్లేస్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈయనకి ఒక జన్మ పోయి 2వ జన్మ వచ్చింది. సన్యాసము అంటే 2వ జన్మ. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, తల్లికి మాత్రం మాటిస్తాడు. ఏంటంటే నీకు కావాల్సినవన్నీ చూసుకుంటాను, నీ ఇదైపోయిన తర్వాత, శరీరం వదిలేసిన తర్వాత నేను నిన్ను ఇది చేయడానికి వస్తాను అంటాడు. ఆయన అనుకున్నట్టుగానే తల్లికి మనందరం చూడొచ్చు అక్కడ పూర్ణ నది ఇంటి నుంచి ప్రవహించేలాగా చేశాడని, ఇటువంటివి కొన్ని చెప్తూ ఉంటారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవన్నీ మనకు కథలుగా తీసుకున్నప్పటికీ కూడా చివరికి తల్లికి అంత్యక్రియలు చేయడానికి వచ్చినప్పుడు నువ్వు సన్యాసివి ఎలా అంత్యక్రియలు చేస్తావని లోకల్ బ్రాహ్మిన్స్ అందరూ క్వశ్చన్ చేస్తారు. అప్పుడు ఆయన తన శరీరం నుంచి ఉద్భవించినటువంటి అగ్ని ద్వారా తల్లికి సంస్కారం చేయడం జరుగుతుంది. చేసి మీరు ఈ కేరళలో ఉన్న బ్రాహ్మిన్స్ అందరి వేద మంత్రాలు కూడా వ్యర్థమైపోతాయి, మీ ఇంట భిక్ష స్వీకరించరెవరు, మీకు శ్మశానమే లేక మీ శవాలని ఇంట్లోనే పూడ్చుకుందరు అని చెప్పేసి పెద్ద శాపం పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఈ రోజులో కూడా మీరు కేరళ వెళ్ళిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, అక్కడ మీకు మంత్రాలతోని పూజలు జరగవు, ముద్రలతో జరుగుతాయి. చాలా చోట్ల విగ్రహం కూడా ఉండదు, ఒక చిన్న ఒక రౌండ్ మొమెంటో లాగా ఉంటుందన్నమాట. కొబ్బరికాయలు కూడా మనం ఇట్లా పెట్టుకొని కొడతాం కదా, దాన్ని ఏమంటారు, కుచ్చు అంటారా, ఏమంటారు దాన్ని ఏమంటారు, పీచు పట్టుకొని కొడతాం కదా, వాళ్ళకి అక్కడ ఉండదు, ఆ పీచు ఉండదు వాళ్ళకి, అది తీసేసి కొడతారన్నమాట. సో ఈ విధంగా అక్కడ కేరళలో సాంప్రదాయాలు పూర్తిగా మారిపోయినాయి అన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజుల్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంత గొప్ప స్థానాన్ని ఆయన అందుకోవడమే కాకుండా ఆయన ఏం చేశారంటే ఈ ధర్మాన్ని నిలబెట్టాలి. సో 4 వేదాలలో 4 మార్గాలు. ఒకటేంటంటే ఫస్ట్ మన పూరి జగన్నాథ్ తూర్పు, దాంట్లో కూడా ఋగ్వేదం అహం బ్రహ్మాస్మి తత్వమసి అని చెప్పేసి అక్కడ పెట్టేసేసి అక్కడి నుంచి కిందికి వచ్చాడు. కిందికి వస్తే కింద శృంగేరి లోపల అహం బ్రహ్మాస్మి,
అని చెప్పేసి ఇక్కడ ఆయన శిష్యుడే ఒక ఆయన ఉంటాడు, మండనం ఇష్టుడు అని చెప్పేసి ఉంటాడు. ఆయనని సురేశ్వరాచార్యులుగా పేరు మార్చి మనం సినిమాలో కూడా చూసుంటాం కదా, అది అంత డీటెయిల్గా వద్దు మనకు. సో ఆయనని ఇక్కడ దానికి హెడ్గా చేస్తాడు శృంగేరి ఆశ్రమానికి. తర్వాత వెళ్తాడు ఆయన ఇటు ఎడం వైపు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఇటు ద్వారకాకు వెళ్ళి అక్కడ మనకు ఈ పీఠం ఏది మన ద్వారకా లోపల హస్తమలకాచార్యులు అని ఉంటాడు. ఆ హస్తమలకాచార్యుడి దగ్గరికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఇదేంటంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి దాంతో అక్కడ తయారు చేస్తారు. సారీ, పూరి లోపల ప్రజ్ఞానం బ్రహ్మ, కింద అహం బ్రహ్మాస్మి, ఎడం వైపుకి తత్వమసి. మన ద్వారకా లోపల తత్వమసి అని చెప్పేసి చేస్తాడు. చేసిన తర్వాత ద్వారకాపీఠం, ద్వారకా లోపల కాళికాపీఠం అన్నమాట. సో అక్కడి నుంచి పైకి వెళ్తాడు జోషిమఠంకి. వెళ్ళేసి జోషిమఠం లోపల నరసింహస్వామి ఆలయం మనందరూ చూసిందే కదా, మన బదిలీ వెళ్ళే ముందు వస్తుంది అనమాట. వెళ్ళేసి అక్కడేమో ఆయన అయమాత్మ బ్రహ్మ అని ఒక వాక్యం రాసేసి దానికి ఆయన ఆయన పేరేంటి హస్తమలకాచార్యులు, తోటకాచార్యుల్ని అక్కడ మొత్తం మీద ఈయన 4 శిష్యులు, సురేశ్వరాచార్యులు, హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, తర్వాత పద్మనాభు, ఈ 4 కూడా తన 4 చోట్ల పెట్టేసేసి ధర్మాన్ని మీరు అన్ని చోట్ల వ్యాపింపజేయండి, హిందూ ధర్మాన్ని అని చెప్పేసి ఈ 4 పీఠాలతోటి శంకరాచార్య పెట్టారు. సరే, తర్వాత కంచిలో కూడా పెట్టారు. అక్కడ సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యం వచ్చింది అని చెప్పేసి అంటారన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భజగోవిందంలో ఆయన ఏం చెప్పారు అని చాలా పుస్తకాలు రాశారు. నిర్వాణ శతకము, నిర్వాణ దశకము, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది సౌందర్య లహరి, కనకదార స్తోత్రము, శివానంద లహరి, వివేక చూడమని, తత్వోపదేశము, ఆత్మబోధ, భజగోవిందము, వేదాంత డిండిమ, ఆత్మషట్కం, సాధనా పంచకం, ఇట్లా నిర్వాణ షట్కం, ఇవన్నీ ఎన్నో పుస్తకాలు, 150 పుస్తకాలు ఈరోజు మనకు దొరుకుతున్నటువంటి పుస్తకాలు. అయితే చాలామంది ఆయన దేవుడి పైన రాసినటువంటి పుస్తకాలు కూడా ఆయన రాసినవే అంటారు. అనుకుంటే తప్పేమీ లేదు. కాకపోతే ఈయన రాసినా కూడా అది అద్వైత రూపంలో రాస్తారు. చాలా చిన్నతనంలోనే ఈయన మన భగవద్గీత మీద భాష్యం రాయడము, తర్వాత మన ఈ బ్రహ్మసూత్రాల పైన భాష్యం రాయడము, ఇవన్నీ చేయడంతో ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఆవేశం, చాలాసార్లు ఆవేశంగా రాసేసాడా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ భజగోవిందం అట్లాంటిది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక సమయం దాటిన తర్వాత డబ్బుని, కోరికల్ని వదిలేయాలి అనేటటువంటి భావన వచ్చే భజగోవిందాన్ని ఆయన ఇందాక చెప్పినటువంటి కాశీలో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ పరిస్థితుల లోపల ఆయన రాయడం జరుగుతుంది. రాసి ఏం చేస్తాడు, 12 శ్లోకాలని చకచక ఆశువుగా చెప్పేస్తాడు అనమాట ఆవేశంగా. దీన్ని ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు. ద్వాదశ అంటే 12, ద్వాదశి మంజరికా స్తోత్రము అంటారు. ఈయన శిష్యులు ఏం చేశారు, దానికి ఒక 14 యాడ్ చేశారు. వాళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి ఈయన ఆపగానే వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు ఒక 14 ఇచ్చేశారు. దాన్ని చతుర్దశ మంజరిక అంటే పుష్పగుచ్చము అని వాళ్ళు ఒక 14 ఇచ్చారు. ఇవి 12, ఇవి 14, 26. చివరికి లాస్ట్ 5 ఏమో ఫలశ్రుతి లాగా, అంటే వింటే ఏమొస్తుంది, ఏం సాధించగలుగుతాము అనేదాన్ని ఇంకొక 5. సో మొత్తం 31. అయితే ఇప్పుడు నేను ఇచ్చిన బుక్లో 33 ఉన్నాయి, పర్వాలేదు. ఆ 1-2 అటు ఇటు పర్వాలేదు. 31 ఉన్నాయి అని చెప్పేసి మాత్రం గుర్తించాలి. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత మనము మొదటి శ్లోకాన్ని తెలుసుకుందాం. సార్ జయ శ్రీకృష్ణ సార్, చెప్పండి. నాకు ఒక్కసారి ఇది రిపీట్ చేస్తారు సార్. ఈ 4 దిశాలు చెప్పారు కదా, తూర్పు పూరిలోని ప్రజ్ఞాస్మి, అక్కడ ఋగ్వేదం వినండి. ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం అహం బ్రహ్మాస్మి, సామవేదం తత్వమసి ఎడం వైపు, అంటే ఇక్కడ ద్వారక. పైకి వెళ్తే జోషిమట్టు అయమాత్మ బ్రహ్మ. మధ్య లోపల సర్వం కల్విదం బ్రహ్మ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అంటే మొత్తం మీద ఏంటంటే భారతదేశం మొత్తము కూడా హిందూ ధర్మం కాపాడబడాలి. ఎందుకంటే వేదాలు మర్చిపోతున్నారు జనాలు. ఒకవైపు క్షత్రియులు వాళ్ళకు తోచిన డ్యామేజ్ వాళ్ళు చేశారు, ఇటు బ్రాహ్మణులు వాళ్ళకు తోచినంత డ్యామేజ్ వాళ్ళు చేశారు. దీని నుంచి కాపాడాలి మన ధర్మాన్ని అని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఇదన్నమాట. అందులోపల మనకి ఇది అందింది. అందులో మొదటి 12 ఏమో ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు. తర్వాత ఈయన శిష్యులు చెప్పిన 14 ఏమో చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. ఈ 26కి చివరిగా 5 కలిపాడు ఆయన ఫలశ్రుతిలాగా, అవి 31. అయితే దీన్ని భజగోవిందం అని ఎందుకు అంటారంటే ఫస్ట్ శ్లోకం భజగోవిందము కాబట్టి దీన్ని భజగోవిందం అంటారు. యాక్చువల్గా దీని పేరు మోహముద్గరం. మోహం అంటే ఏంటి? వల్లమాలిన ప్రేమ. దేనిపైన ప్రేమ? డబ్బు పైన ప్రేమ, కోరికలు, కామం పైన ప్రేమ. కామం అంటే కోరికలు, వస్తువులు కొనుక్కోవాలి, పిల్లల అభివృద్ధిలోకి రావాలి, మన వల్ల అభివృద్ధిలోకి రావాలి, కార్లు కొనుక్కోవాలి, ఇంకో 2 కార్లు కొనుక్కోవాలి, ఇంకో 2 కార్లు కొనుక్కోవాలి, ఇంకా కీర్తి రావాలి, సంఘమంతా నన్ను గుర్తించాలి. శరీరం పడిపోతూ ఉంటుంది. వాడు నేను బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యావు, అయిపోయింది నీ ఉద్యోగం.
కానీ వాడు ఇంకా కూడా తనని తాను ఒక బ్యాంక్ మేనేజర్గా గుర్తిస్తూ ఉంటాడు. నువ్వెవడవయ్యా, నేను ఫలానా దగ్గర ఎమ్మెల్యేగా చేసావు, ఇప్పుడు ఎమ్మెల్యేవి కాదు. ఎవరు వారు కూడా ఈ హోదాలని వాళ్ళ జీవితం అంతా ఆపాదించుకుంటూ ఉంటారు. ఈ మోహం అనేది ఏదైతే ఉందో, మోహం అంటే వల్లమాలిన పిచ్చి ప్రేమ అని మోహం అంటారు. ఆ మోహంని నువ్వు కట్ చేసుకోవాలి. ముద్గరం అంటే సమ్మెట, ఒక సుత్తి పెట్టి గట్టిగా కొడితే మోహం అంతా ముక్కలు ముక్కలు అయిపోవాలి. అంటే మధ్యలో ఉన్నటువంటి లౌకిక పురుషార్థములు ఏవైతే మనము కామము అర్థము అనే రెండు ఉన్నాయో ఆ రెండింటిని మాయం చేయాలి. ధర్మము మోక్షము సాధించాలి. మధ్యలో ఉన్న రెండు కొన్నాళ్లకు తగ్గించుకోవాలి. అర్థం కాని వాళ్ళు అడగండి. ఇప్పుడు మొదటి శ్లోకంలోకి వెళ్దాం. పర్పస్ అర్థమైందా? ఏం గౌరీమోహన్ ధర్మము మోక్షం అది మధ్యలో ఏదో ధర్మము అర్థము కామము మోక్షము 4 ఉంటాయి కదా. ఈ 4 పురుషార్థాలు ప్రతి ఒక్కరు జీవితంలో సాధించాలి. అవునా? ధర్మం సాధించడానికి బ్రహ్మచర్యాశ్రమము, అర్ధకామములు సాధించడానికి గృహస్థాశ్రమము, వానప్రస్థ సన్యాసాల ద్వారా మోక్షము సాధిస్తాం మనం. అయితే మనం ఏమవుతుంది, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు అంటే ఫ్యామిలీ లైఫ్ వచ్చినప్పుడు, గృహస్థాశ్రమం అంటే ఫ్యామిలీ లైఫ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డబ్బు, పేరు, కీర్తి, చుట్టాలలో గుర్తింపు, వస్తువులు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, బంగ్లాలు కొనుక్కోవడము, వీటి లోపల పడిపోతూ ఉంటాము. వాటిని లౌకిక పురుషార్థాలు అంటారు. ధర్మము మోక్షము అనేటువంటి వాటిని పారమార్థిక పురుషార్థములు అంటారు. ఇవి గొప్పవి, చాలా గొప్పవి, పరమ అర్థం ఉన్నటువంటి పురుషార్థములు. ఇవి వైదిక పురుషార్థములు, వేదంల నుంచి వచ్చినవి. ఏమిటి? ధర్మము మోక్షము. మధ్యలో ఉన్న రెండు వదిలేయాలి. ఆ వదిలేయాల్సినవి అర్థము కామము. అర్థము అంటే డబ్బులు, కామము అంటే కోరికలు. దీన్నే కామినీ కాంచనం అని కూడా అంటారు. ఓకేనా? చెప్పనా? ఇప్పుడు మొదటి శ్లోకము, అద్భుతమైనటువంటి మొదటి శ్లోకంలోకి వెళ్తాం. చెప్పండి సార్. ఏమి ప్రశ్న అందరికీ అర్థమైంది ఏంటంటే, భక్తి ద్వారా ఇక్కడ మనము వైరాగ్యము వివేకము రావాలి. సార్ భక్తి ద్వారా వస్తుందా అంటే వస్తుంది, అది స్టార్టింగ్ పాయింట్. భక్తిలోంచి నువ్వు ముందు భగవంతుడి పైన భక్తి కనుక పెడుతూ ఉంటే భగవంతుడే నీకు బుద్ధియోగం ఇస్తాడు అని మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. కాబట్టి ముందు దేవుడి పైన భక్తి ఉండు, చిన్నప్పటి నుంచి భక్తి పెంచుకుంటే తర్వాత ఆలోచించే బుద్ధి దేవుడే ఇస్తాడు. మనం ఏం చేస్తున్నాము, పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు చేస్తూ హడావిడిగా హంగులు ఆర్భాటాలు గొప్పలు చూపించుకుంటూ ఇవే భక్తి అనుకుంటున్నాం. వాటి ద్వారా దేవుణ్ణి ఎప్పటికీ చేరలేము. అదేంటంటే మనం 40-50 ఏళ్ళు చేసినటువంటి సమయం వృధా. దాని నుంచి ఇంత పుణ్యం కూడా రాదు, ఇంత పుణ్యం. కానీ మనం చేసిన పాపాలేమో కొండలు కొండలుగా పెరిగిపోతున్నాయి. ఒక జన్మ ఎత్తావు అంటే కారణం ఏంటి తెలుసా? నీ పాపముల యొక్క పరంపరని తగ్గించుకోవడానికి ఒక జన్మ ఎత్తావు అంటే ముందు కొన్ని పాపాలు తగ్గిపోవాలి, అప్పులు తీరిపోవాల్సిందే నీది. కానీ మనం ఏం చేస్తున్నాము, కొత్త అప్పులు తెలియకుండా ఎన్నో పాపాలు చేసుకుంటూ వస్తున్నాము. అందుకోసమని మనకు కావాల్సింది మోహముద్గరము అని చెప్పబడే భజగోవిందము. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుకృంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుకృంకరణే. ఆ బ్రాహ్మడు గట్టిగా పాడుతున్నాడు. జుకృంకరణే, జుక్ అనేటటువంటి ఒక ధాతువు ఉంది, దానికి ఏంట కరణం అనేటటువంటి తగిలించేసి ఆయన అన్ని చెప్తున్నాడు. పాణిని ఇచ్చాడు ఈ గ్రామరు ఎలా చదవాలని గట్టిగా చదువుతుంటే, బాబు గోవింద 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 అని అనవయ్యా, గోవిందుని పూజించు, గోవిందుని సేవించు, గోవిందుని కీర్తించు. నువ్వు పాడుతున్నవే ఈ పాడుతున్నటువంటివి ఈ జుకృంకరణే అనేటటువంటి వ్యాకరణం ఏదైతే ఉన్నదో నహి నహి రక్షతి, నిన్ను కాపాడదు. ఎందుకు కాపాడదు? సంప్రాప్తే సన్నిహితే కాలే, వస్తోంది, నువ్వు పోయే టైం వస్తోంది, దగ్గరలో ఉంది. మనం ఇది ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. చల్లకేలా 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 తెర మేలా పీచే చూట రాహి చల్లకేలా.
అది భజగోవిందం మీదనే ఆధారపడింది. ఒంటరిగా వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు, వెంటరిగా వెళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ నీ ఊరేగింపు స్టార్ట్ అయింది, వెనకాల నలుగురు మొయ్యడానికి సిద్ధమైపోయారు ఆల్రెడీ. వెయిటింగ్ లిస్ట్ నెక్స్ట్ నీ నెంబరే ఉంది. జాగ్రత్తగా ఉండు. 3 సార్లు ఎందుకు చెప్తారు ఏదన్నా? ఎవరైనా చెప్పగలరా 3 సార్లు ఎందుకు చెప్పాడు ఇక్కడ? ఈయన ఏమంటాడు? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢమతే అంటే ఓ అజ్ఞాని, మూర్ఖుడా అని కాదు, అజ్ఞాని. ఎందుకు 3 సార్లు చెప్పాడు? ఎవరైనా చెప్పగలరా? అది భౌతిక అధ్యాత్మం కాదు. త్రివికారాలు సార్. రజస్సు తామస్సు సత్వరజస్తము దానికి రిలేటెడ్ కాదు. ఏదైనా 3 సార్లు చెప్తే తాపత్రయాలు కాదు. 3 సార్లు ఏదన్నా విషయాన్ని చెబితే, 3 సార్లు ఏదైనా కనుక ఒక విషయాన్ని చెబితే అది బాగా గట్టిగా చెప్పినట్టు అర్థం అన్నమాట. బాబు నా మాట వినరా, నా మాట వినరా, నా మాట వినరా. ఇందాక పాటలో కూడా చెల్లకేలా చెల్లకేలా చెల్లకేలా. ఏదైనా 3 సార్లు చెప్తే స్థిరంగా నిశ్చయంగా చెబుతున్నాను నేను ఒక అర్థం. సో అదే సో మరి 3 సార్లు చెప్పాడు. అంతే. సో మరి 3 సార్లు చెప్పడంలో ఇంకేమన్నా అర్థం ఉందా? చక్కగా అర్థం చేసుకుని ఎంత బ్యూటిఫుల్గా ఉందో శ్లోకము. 3 సార్లు చెప్పడంలో ఇంకో అర్థం ఉంది. బాబు నీ జీవితంలో 3 సార్లు 3 భాగాలు, నీ జీవితం 4 భాగాలు కదా, 3 భాగాలు కూడా గోవిందా 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 అను. ఒక్క భాగం మాత్రము ఏదో ఫుడ్ తెచ్చుకో, సంపాదించుకో. అజగర న్యాయం మధుకర న్యాయం మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. అజగరం ఏం చేస్తుంది? తన దగ్గరకు వచ్చిన వాటినే స్వీకరిస్తుంది, ఇంకేమీ కొత్తగా కష్టపడదు. తనకు వచ్చిన దాంతో సంతృప్తి పడుతుంది. అదే వెళ్ళి వేటకెళ్ళడం అవన్నీ చెయ్యదు. నీకు వచ్చిన దాంతో సంతృప్తి పడు. ఒక భాగము. నీ జీవితం 4 భాగాలు ఉంటే గోవిందా 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 అను. ఒక భాగం మాత్రము సంపాదన తెచ్చుకొని నీ దేహాన్ని పోషించుకో. నీ దేహయాత్ర సాగాలి. నీ దేహయాత్ర సాగాలంటే నువ్వు కష్టపడాలి. అది ఒక భాగము. మిగతా 3 భాగాలలో గోవిందా 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 అను అని ఒకటి. రెండవ అర్థం. మూడో అర్థం ఏంటంటే మన ఈయన యొక్క గురువు గారు గోవిందాచార్యుల వారు. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, శంకరాచార్య యొక్క కుమారుడు శుకబ్రహ్మ. శుకబ్రహ్మ గారి యొక్క శిష్యుడు ఈయన గౌడపాదులు. గౌడపాదుల యొక్క కుమారుడు గౌడపాదుల యొక్క శిష్యుడు గోవిందాచార్యుడు. గోవిందాచార్యుల యొక్క శిష్యుడు శంకరాచార్య. సో శంకరాచార్య ముందుగా భజగోవిందం అని తన గురువు గారిని తలుచుకున్నారు. రెండవది ఏంటి? భజగోవిందం అని చెప్పేసి మన పరమాత్మను తలుచుకున్నాడు. మూడవ భజగోవిందం అంటే ఏంటంటే ఆత్మతత్వము, సరైనటువంటి వాక్కు ఇచ్చే ఆత్మతత్వము. సో 3 రకాలుగా, ఒకటి నా గురువుగారిని తలుచుకున్నాను, ఒకటి భగవంతుని తలుచుకున్నాను, మూడోది భక్తి నుంచి నాకు ఆధ్యాత్మిక వేదసారం కావాలి అని చెప్పి ఒకటి. ఇదొక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే మనసా వాచా కర్మేనా దేవుణ్ణే పూజించు. నువ్వు మనస్సు ద్వారా దేవుణ్ణే ప్రార్థించు. చేసే పనులన్నీ దేవుడి కోసమే చెయ్యి. మాట్లాడే మాటలన్నీ కూడా దేవుడి కోసమే మాట్లాడు. మనసా వాచా కర్మేనా త్రికరణ శుద్ధిగా గోవిందా 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 అను. ఎన్నొచ్చాయి ఎవరైనా చెప్పండి చూద్దాం. ఇంకొక 10 నిమిషాలు ఉంటుందంతే మన ప్రవచనము. ఎవరైనా చెప్పండి. 4 రకాల భావాలు చెప్పాను నేను. ఎందుకు అన్నారు గోవిందా అని? మన జీవితం 4 భాగాలు చేసుకోవాలి. తర్వాత మాధవి గారు చెప్పండి. ఒక భాగం సంపాదన, కరెక్ట్. ఇంకా ఆయన గురువు గారి పేరు గోవిందాచార్య. ఒకటి భగవంతుని ఆత్మతత్వం, దాని అర్థం కర్మణ భగవంతునే స్మరిస్తూ ఉండాలి. మాధవి గారు మీరు చెప్పండి. మాధవి బెల్లారి గారు చెప్పండి. అదే సార్, భగవంతుణ్ణి తలచడం ఒకటి, ఆయన గురువు గారి పేరు ఒకటి, ఆత్మతత్వంకు ఒకటి. 3 సార్లు భజగోవిందం. ఇంకా ఇదొక కేటగిరీ. ఇంకా మొత్తం 4 చెప్పుకున్నాం. జీవితంలో 3 భాగాల్లో, అందుకని 3 సార్లు 4 భాగాలు. 4 భాగాలు అయితే బాల్యం లెక్కలేదు కదా సార్. ఒక భాగం కొంత భాగం గోవిందా అని స్మరించుకోవాలి. జీవితంలో ఎక్కువ సార్లు గోవిందా అనుకో, 75% మీనింగ్. ఇంకొకటి త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి తలుచుకో. నువ్వు త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మేనా. మనసా వాచా కర్మణ 3 రకాలుగా. ఇదొకటి. చివరిగా అన్నిటికంటే గుర్తుంటుందని, అది బాగా గుర్తుంటుందని. బాబు ఇది నిశ్చయంగా చెబుతున్నాను. ఓ మందమతే అంటే అక్కడ మూఢుడు కాదు.
వీళ్ళు 2 రకాలు ఉంటారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది మూఢులు ఉంటారు. మూర్ఖుడు వేరు, మూఢుడు వేరు. మూర్ఖుడు అంటే ఏంటంటే అజ్ఞాని అని అర్థం కదా. సారీ, అజ్ఞాని అర్థం. మూర్ఖుడు అంటే ఏమో పిచ్చోడు వాడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, ఇక వాడితో ఆర్గ్యుమెంట్ చేయడం అనవసరం. నేను పట్టానయ్యా 3 కాళ్ళు అంటాడు. వాడికి తెలుసు వాడిది తప్పని, అయినా కూడా మనతో ఆర్గ్యూ చేస్తాడు. వాడిని ఏమంటారంటే మూర్ఖుడు అంటారు. మూఢుడు అంటే అజ్ఞాని. తాడును చూసి పాము అనుకుంటూ ఉన్నాడు. వాడికి చెప్తాం బాబు ఇది తాడు అని చెప్పి చెప్తే వాడు దాంట్లోకి వస్తాడు. కాబట్టి ఇక్కడ మూఢమతే అంటే ఎవడో బ్రాహ్మణ్ ఆయన తిట్టడం లేదు. బాబు నువ్వు అజ్ఞానంతో మర్చిపోతున్నావు, దేవుడు అంటే మర్చిపోతున్నావు. ఎందుకంటే అయిపోయింది జీవితం లోపల ఒక్కొక్క దశ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ జీవితంలో దొరికే వాటి కోసం ఇంకా పరిగెడుతున్నావు. జింకలు ఏం చేస్తాయి? ఎండమావి అనగానే నీళ్లు కనిపిస్తూ ఉంటాయి దూరంగా, అక్కడికి వెళ్తాయి. దగ్గరికి వెళ్ళేసరికి నీళ్లు కనిపించవు. మళ్ళీ దూరంగా ఎక్కడో మళ్ళీ ఎండమావి, మిరాజ్ అంటారు, అక్కడికి వెళ్తాయి. అలా వెళ్తూనే ఉంటాయి. ఎండమావులు ఎప్పుడు కూడా దాహాన్ని తీర్చవు. నువ్వు ఏదైతే డబ్బు గురించి సంపాదించాలని ఈ వ్యాకరణం చదువుతున్నావో, నహి నహి రక్షతి, నిన్నది రక్షించదు, ఎప్పటికీ రక్షించదు. ఇది నీకు వ్యాకరణం మంచిదే, వ్యాకరణం నేను తిట్టట్లేదు. ఆయన వ్యాకరణం నేర్చుకోవాలి, కానీ ఎప్పుడు నేర్చుకోవాలి? ఏ వయసులో నేర్చుకోవాలి? చిన్నతనంలో నేర్చుకుంటారు. నువ్వెప్పుడు నేర్పియాలి? గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు నేర్పియాలి. కానీ ఇప్పుడు నువ్వు జీవితం యొక్క చరమాంకంలో ఉన్నావు. జీవితంలో అసలు మోక్షం అనేది ఉన్నది అని కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది కాలయాపన చేస్తూ సమయాన్ని అలా వృధా చేస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతో. పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా మరణం అనేటటువంటిది అనివార్యమే కదా. మరి ఇందులో తెలియని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇందులోపల నేను ఎప్పటికీ బతుకుతాను సార్ అనే వాళ్ళు ఒకసారి చేయలేపి గట్టిగా చెప్పండి. ఎవరైనా సరే చెప్పండి, మేము ఎప్పటికీ బతుకుతాం సార్, శ్రీనివాస్ సార్ మేము ఎప్పటికైనా బతుకుతాం అన్న వాళ్ళు ఎవరు చెప్పండి ఒకళ్ళు. నేను చూస్తున్నాను, ఎవరైనా చెప్తారేమో చూస్తున్నా, అందరి పేర్లు చూస్తున్నా. మరి అలాంటప్పుడు నా ప్రవచనాలు వినలేదు అనుకున్నాం, అయినా కూడా నా ప్రవచనం వినకపోయినా వచ్చిన ప్రతి ఒక్కటి వెళ్ళాల్సిందే సార్, అది సృష్టి నియమం. కరెక్ట్. అయితే ఒకసారి ఆలోచించండి, మరి ప్రపంచంలో ఇలాగా ఎవరైతే మరి ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళలో చాలా మంది అలా చేస్తున్నట్టుగా మీకు అనిపించలేదా? చెప్పండి. చాలా మంది మీకు చూస్తున్న వాళ్ళలో చాలా మంది అలా చేస్తారు. వీళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారు, ఏం చేస్తున్నారు వీడు అని అనిపించలేదు? మీరు చూస్తున్న వాళ్ళ గురించి ఎంతో మంది గురించి అలా అనిపించిందా లేదా? ఒకసారి ఆలోచించండి. అనుకుంటారు, కానీ రేపు పొద్దున కూడా మనం ఉంటామో లేదో గ్యారంటీ లేదు కదా. రేపు పొద్దుటి వరకే, ఎప్పుడో ఎక్కువ టైం అక్కర్లే, మనం రేపు పొద్దుటి వరకు కూడా బతికి ఉంటామా అనేది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు కదా. మరి అటువంటిప్పుడు ఎందుకు ఇది ఉన్నాయి? కాబట్టి ఏంటంటే జీవితం లోపల మనం ఏం చేస్తున్నాము, ఏం సాధించాలో తెలియకుండా మనకు ఒక వేదన గురవుతున్నాం. మనం ఏం సాధించాలో తెలియకుండా ఇంకా ఏదో పిల్లలు మనవళ్ళు చెప్పండి. గీతా పరివార్లో ఒక టెక్నికల్ అసిస్ట్ చేస్తున్నాడు అలా చెప్తూ ఈ కొలాప్స్ దేర్. మరి మొన్న ఈ మధ్యనే జరిగింది, మేబీ 2-3 months బ్యాక్. అప్పుడు ఆ ట్రైనర్ వీళ్ళందరూ ఇది ఆన్లైన్ జరుగుతుంది, అయినా దే ఆర్ నాట్ ఫేస్ టు ఫేస్, బట్ ఇట్ హ్యాపెండ్. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి అంతా అంటే భగవద్గీత చదువుతూ చెప్తూ వింటూ అలా ప్రాణం పోయింది అండి. 2 minutes కూడా, ఆ సెకండ్స్ అన్నారు కదా, అట్లాగ అయింది. కాబట్టి మనం గుర్తించాల్సింది ఎంత పుణ్యం సార్ వాళ్ళకు. భగవద్గీత చెప్తూ ప్రాణం పోయిందంటే ఎక్కడ పోయింటాడు ఆయన ఆత్మ, అది చూడు ఎంత పుణ్యం మనకు ఎవరికి వస్తుంది. సో కానీ ఇప్పుడు మనకేమైంది, దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకు మరణం అనేది అనివార్యం. ఇక్కడ సంపాదించినవి పట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఇది ఎంతమందికి తెలిసిపోని చెప్పండి. ఇప్పుడు మన గ్రూప్ లోపల సార్ కొన్ని మాత్రం సంపాదించుకున్నాను ఇవి పట్టుకెళ్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎవరు ఉండరు సార్, ఎవరు పట్టుకెళ్ళలేదు. ఇక్కడ కొనుక్కున్న వస్తువులు కానీ పట్టుకెళ్ళేవి ఉన్నాయి. మన పాపంలో మన పుణ్యాలు, అంటే నేను మెటీరియలిస్టిక్ థింగ్స్ ఏది పట్టుకెళ్ళము అని. సో కాబట్టి మనము కూడా శాపం అయిపోతుంది. సారీ, చాలా ఏండ్లు బతికితే ఆ ఆయుష్ కూడా శాపం అయిపోతుంది. కానీ కోరిక తీరదు కదా. పండ్లు ఊడిపోతాయి. మనకు ఒక శ్లోకం, సంస్కృత శ్లోకం ఉంది కదా, పండ్లు ఊడిపోతాయి, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, శరీరంలో పటుత్వం లేదు, కానీ ఆశ మాత్రం శరీరంలోనే ఉంది, ఆశ పోవడం లేదు.
కాబట్టి గలితం ముండం ఫలితం దండం సదపిన ముచ్చతి ఆశాపిండం. రైట్. సో ఆశ ఎప్పటికీ పోదు మరి. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇక్కడ చేసే కర్మల వల్ల ఏమవుతుంది, మనం ఒకసారి మళ్ళీ ఉపదేశ సారంలోకి వెళ్దాం. ఆయన ఏమన్నాడు, ఫలమ శాశ్వతం గతి నిరోధకం అని చెప్పేసాడా లేదా? కర్మ కింకరం కర్మ తజ్జడం. కర్మ అనేటటువంటిది జడము, కానీ దాని నుంచి వచ్చేటటువంటి ఫలితాలు ఏం చేసుకుంటున్నాం మనము? కోట్ల కొద్ది అనవసరమైన ఫలితాలు చేసుకుని ఉండిపోతున్నాము. కాబట్టి మనం ఏమిటంటే ఈ సుఖం ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఈ సుఖం అంతా కూడా అశాశ్వతమైనటువంటి సుఖము. నేను ఈ జన్మ వచ్చింది, నాకు ఈ జన్మని సద్వినియోగం చేయాలి. నేనేం చేశానంటే బయట మామిడి పళ్ళు కొనుక్కొని వచ్చాను. కొనుక్కొని వచ్చి ఏం చేశాను, ఇక్కడ పెట్టుకుంటాను. ఒక మామిడి పండు పాడైతే ఏం చేశాను, సరే ఈ పాడైపోయిన మామిడి పండు తీసుకుందాము, రేపు సగం పాడైపోయిన మామిడి పండు ఉంది, ఎల్లుండికి మంచిగా ఉన్న పండు తిందామని చెప్పేసి అనుకుని ఏం చేశాను, 3 పండ్లు పెట్టుకుని ఇవాళ కొద్దిగా పాడైపోయిన పండు తిన్నాను. రేపటికి ఏమైంది, ఆ 2వ పండు సగం పాడైన పండు పూర్తిగా పాడైంది, అది తిన్నాను. 3వ రోజుకి బాగున్న పండు అది కూడా పాడైపోయింది. కాబట్టి ఇప్పుడు 3 రోజుల్లో వాడు ఒక్కసారి కూడా సరైన పండు తినలేదు. కాబట్టి మన జన్మ వచ్చి లాభం ఏంటి? తినకపోతే కుళ్ళిపోతుంది, జీవితం పడిపోతుంది, అలా వెళ్ళిపోతుంది, ఈ శరీరం పడిపోతుంది, కుళ్ళిపోతుంది. కానీ మనం ఏదో ఒకటి సాధించాలి కదా, వివేకంతో ఆలోచించాలి. వేదాంతాలలో ఉన్నటువంటి సత్యాలను మనము గుర్తించాలి. గోవిందున్నే భజించు అంటే సేవ చెయ్యు. భజన అంటే సేవ. భజన అంటే చప్పట్లు కొట్టండి, సార్ శ్రీనివాస్ గారు మీరు డప్పు తీసుకురండి, మేము తాళాలు తీసుకుని, అది కాదు భజన అంటే. సేవించడం. ఏం సేవించడం? మనం తిరుపతిలో ఉంటాయి, శ్రీశైలంలో ఉంటాయి ఆర్జిత సేవలు అని. అవి డబ్బిచ్చి చేసుకునే సేవలు, అవి కాదు. సేవ అంటే భగవంతుడిని మనసా వాచా కర్మణంగా మనతో పాటు దగ్గరుంచుకోవడము. భగవంతుణ్ణి అలా మనం చదువుతూ ఆయన తత్వాన్ని ఆటోమేటిక్గా తెలుసుకుంటాం. ముందు పేర్లు చదువుతూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆ తత్వాన్ని తెలుసుకుంటూ ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకుని అప్పుడు మనము జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాము. దగ్గర వస్తుంది, టైం వస్తుంది. మనం ప్రతిరోజు మృత్యువుకు దగ్గర అవుతున్నాం. మరి ఇప్పుడైనా మనం లేకపోతే ఎట్లాగా? లేవరా అంటే 3 సార్లు అంటే లేచాడు వాడు. కాబట్టి మనం అజ్ఞానంలో పడుకున్నటువంటి మనని ఆయన లేపేమంటున్నాడు. వైరాగ్యం అన్నిటికంటే గొప్పది. నువ్వు నా కొడుకు లాంటి వాడివి, అందుకే నిన్ను మూఢమతి అని అంటున్నాను, మూఢుడా అని. కాబట్టి నువ్వు ఈ అజ్ఞానాన్ని వదులుచుకో. ఈ అజ్ఞానాన్ని వదులుచుకుని నువ్వు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. ఇవి జుక్కురుంకరణే అనేటటువంటి వ్యాకరణం నేర్చుకున్నావు, నువ్వు బాగానే ఉంది, కానీ ఇది ఇంకా అయిపోయింది. ఇది నువ్వు నేర్చుకుని ఇంకా దానికి గట్టిగా చదివే రోజులు అయిపోయినాయి. ఇవి నిన్ను రక్షించదు. రేపు వెళ్ళిపోయిన దాకా నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు పట్టుకొని కొడతాడు. అప్పుడు నాకు జుక్కురుంకరణే వస్తూ అన్నట్టు సరిపోతుందా? లేదు నా దగ్గర 1 కోటి రూపాయలు సంపాదించానంటే నన్ను దేవుడు బతికిస్తాడా? సో నువ్వు నేర్చుకున్న డబ్బు అంత ఇక్కడే వదులుతావు. దేవుడికి దగ్గర వెళ్ళి జ్ఞానం తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ నువ్వు ఆనందంగా ఉంటావు, అక్కడ కూడా నువ్వు వెంట కొంత మంచి విషయాల్ని పట్టుకెళ్ళగలుగుతావు. కానీ మనం ఏం చేస్తాము, ఇవి ఏదో చేద్దాం, ఏదో మనము ఇంకా సాధిద్దాం. ఎంత డబ్బు సంపాదించినా కూడా జీవితంలో మనకి ఏది లేదు. కాబట్టి దేవుడికి బాహ్య పూజల కంటే కూడా మానసికమైనటువంటి పూజలు చేయాలి అని మనం ఉపదేశ సారం లోపల నేర్చుకున్నాము. భగవంతుని ఎప్పుడు కూడా మనసులోనే పెట్టుకోవాలి అని చెప్పేసి రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు తెలుసా? మనం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడి పైన ధ్యాస చేయాలి. ఉదాహరణకి మన ఇంటికి పని మనిషి వస్తుంది, ఆమెకి ఇంట్లోపల కూతురుకు అంత ఆరోగ్యం బాగుండదు. మన ఇంట్లో ఆమె అన్ని పనులు చేస్తుంది, కానీ ధ్యాస అంతా కూతురు మీదనే ఉంటుంది. అదేవిధంగా మనం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుడి పైననే ధ్యాస పెట్టాలి. అదేవిధంగా మనం ఏం చేస్తాము, ఒక నీటి కుండ పెట్టుకొని నెత్తి మీద వెళ్తున్నాం, పడిపోతుందేమో అని, ఎంత చేసినా జాగ్రత్తగా పడిపోతుందేమో అని చెప్పి చూస్తాము. లేదా పాట ఉంది, అది ఆ పాట ఏంటది, ఆదాహై చంద్రమాల రాత, ఆ పాట ఆ పైన పెట్టుకున్న కుండ పడిపోతుందేమో, ఎంత జాగ్రత్తగా డ్యాన్స్ చేస్తుందామే. ఎంత డ్యాన్స్ చేసినా పైన కుండ పడిపోకుండా జాగ్రత్త పడుతుంది. అవునా? ఈ విధంగా ఏంటంటే భగవంతుడి పైన నువ్వు పెట్టేటటువంటి నామస్మరణ ధ్యానముగా మారిపోవును. మొదట్లో నామస్మరణతో ప్రారంభించిన జపము ధ్యానముగా మారుతుంది. ఇదే మనము ఉపదేశ సారంలో కూడా తెలుసుకున్నాం. ముందేం చేసావు, చేతులతో చేస్తున్న పనులు చేసావు, కర్మలు. తర్వాత ఏం చేసావు, వాక్కుతో చేస్తూ మెల్లగా దాన్ని ధ్యానంలాగా కన్వర్ట్ చేసుకుని ధ్యానం ద్వారా నీ కర్మలన్నీ నాశనం అయిపోతాయి. ధ్యానం అనేటటువంటిది ఏదైతే ఉందో మెడిటేషన్ ఇది నాశనం చేస్తుంది. కాబట్టి ఈ సమాజంలో నీకు అవసరమైన డబ్బుకు సంపాదించాల్సినటువంటిది అపర విద్య, నేర్చుకో, తప్పు లేదు. కానీ పరావిద్య అనేది ఒకటి ఉందన్న సంగతి మర్చిపోకు. దైవం ఒకడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకు. దేవుడికి సంబంధించినటువంటి విద్య ఒకటి ఉంది అన్న విషయాన్ని మర్చిపోకు. కాబట్టి పరావిద్య కోసం ప్రయత్నం చెయ్యి. దేవుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి
ప్రయత్నం చేసి తీరవలసిందే. లౌకిక విద్య నేర్చుకోవద్దని కాదు, ఎంత అవసరమో అంతవరకు నేర్చుకుంటే చాలు. మన కర్మలన్నీ ఇక్కడ వచ్చినప్పుడు, కర్మలతో వచ్చినప్పుడు ఈ కర్మలు కొంత కరిగించుకుని బయటికి వెళ్ళాలి. కానీ మనం కొత్త కర్మలు చేసుకుని కొత్త పాపం చేసుకుని వెళ్తే లాభం ఏంటి? కలియుగంలో నామస్మరణ గొప్పది. ఎందుకు గొప్పది? అడ్డదిడ్డంగా ఎటో అన్ని పనులు చేస్తూ కాదు, నామస్మరణ చేస్తూ భగవంతుడి పైన ధ్యాస పెట్టాలి. ఎవడో చెప్తాడు కలియుగంలో నువ్వు నామం చేస్తే బాగానే ఉంటుంది, కానీ ధ్యాస పెడితే బాగుంటుంది. అప్పుడేమవుతుందంటే మనలో ఉన్న మూఢత్వము, అజ్ఞానత్వం అన్నీ పోతాయి, దేవుడి పైన ఫోకస్ పెరిగి మనం ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మన సమాజం లోపల దేవుడు అవసరం. ఒకవేళ మన సమాజంలో దేవుడిని తీసేసాం అనుకుందాం, కొద్దిసేపు ఆలోచిద్దాం, మన సమాజంలో దేవుడు లేడు, లేకపోతే అందరూ పశువుల గుంపే కదా. మన సమాజంలో దేవుడిని తీసేసాం, వీళ్ళంతా పశువులతో సమానము. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ తప్పులని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఆయన 12 శ్లోకాల 12 మంజరికా స్తోత్రాన్ని చెప్పాడు. ఈ 12కి ఆయన శిష్యులు 14 యాడ్ చేశారు, దాన్ని చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. చివరిగా 5 యాడ్ చేశాడు, 31. ఈ 31లో గొప్ప జ్ఞానమంతా కూడా ఆయన అందించాడు. గొప్ప జ్ఞానమంతా అందించాడు. ఏం చెప్పాడు? ఈయన చెప్పిన 12లో అసలు ఏం చెప్పాడు? ఈయన చెప్పిన 12 లోపల ఏం చెప్పాడంటే, మొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా గోవింద 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 అనుకో. ఎందుకంటే సంప్రాప్తే సన్నిహితే కాలే, దగ్గరికి వచ్చేసింది, నీకు యమధర్మరాజు తీసుకెళ్లే టైం దగ్గరికి వచ్చింది. నువ్వు చేసే వ్యాకరణము, డబ్బు, సంపాదన, కామము నిన్ను రక్షించదు. కాబట్టి గోవింద 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 అను, నీ కోరికలను తగ్గించుకో. 2వ శ్లోకంలో ఏం చెప్తాడు? డబ్బు సంపాదన ఎందుకు చేస్తున్నాం చెప్తాడు. 3వ శ్లోకం లోపల ఏంటయ్యా కామం అంటే ఏంటి, ఆ కామం గురించి ఎందుకు ఆలోచిస్తావు అని 3వ శ్లోకంలో చెప్తాడు. 4వ శ్లోకంలో ఏం చెప్తాడు? శరీరం అశాశ్వతమయ్యా, నువ్వేమనుకుంటున్నావు? నేను ఇదే కోరికలతోటి 70 ఏళ్ళ తర్వాత ఉంటున్నా, 20 ఏళ్ళ వాడుకున్న కోరికలు 70 ఏళ్ళ వాడుకుంటూ ఉండవు. నీ శరీరం అంతా కూడా అస్థిరం, పడిపోతుంది. అస్థిర జీవితం, అర్థం లేని పురుషార్థాలు, వీటన్నిటి గురించి 5-6 శ్లోకాలలో చెప్తాడు ఆయన. 7వ శ్లోకం లోపల మన దశలు ఏంటి, పుట్టావు, నువ్వు పుట్టినప్పుడు అన్ని ఆటలు ఆడుకుంటావు, మధ్యలోకి వచ్చేసరికి డబ్బు సంపాదించాలి, చివరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఎంతసేపు కూడా కథలు చెప్పుకుంటే నేను అప్పుడు ఆ పని చేసా, ఇప్పుడు ఈ పని చేస్తా, ఇలా ఆలోచిస్తున్నావు. మరి దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు నువ్వు? దేవుడి గురించి ఆలోచించడానికి నీ దగ్గర సమయమే లేదు. కాబట్టి 8వ శ్లోకం నుంచి వివేకము, ఆలోచన పెంచుకోవాలి నువ్వు. 7 శ్లోకాలలో ఈ డబ్బు సంపాదించడం ద్వారా, కోరికలు తీర్చుకోవడం ద్వారా ఉన్నటువంటి దోషములను తెలియజేసి, తర్వాత ఆయన ఏం చేశాడో ఆలోచించుకో. ఇప్పుడు వివేకము, విచారణ కావాలి. దాని గురించి నువ్వేం చేయాలి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పేసి 9వ శ్లోకంలో చెప్తాడు. చెప్పిన తర్వాత అర్ధకామాలు గనక లేకపోతే ఏం జరుగుతుంది? ఈ అర్ధకామాలు అశాశ్వతాలా కాదా? కాలం పోయినా కూడా నీ ఆశ చావదు అని ఈ 12 శ్లోకాలలో చెప్తారు. అటువంటి అమోఘమైనటువంటి శ్లోకాల వివరణ మనం తెలుసుకుంటాము. ఈరోజు మనం ఏం తెలుసుకున్నామంటే, డబ్బు సంపాదించు తప్పులేదు, కానీ ఆ సంపాదించేదానికి ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఒక లిమిట్ పెట్టుకుని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి జీవితాన్ని. అంతేగాని దాన్నే మనం ధ్యేయంగా పెట్టుకుంటే అంటే ఏమవుతుందంటే, ఎవరికైతే జీవితంలో లక్ష్యం ఉండదో వాడు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు నేను ఒక బస్ ఎక్కాను, కండక్టర్ వచ్చి నన్ను అడిగాడు, సార్ ఎక్కడికి వెళ్ళాలి అని. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు లాభం ఏంటి? ఎవరన్నా జవాబు చెప్పండి కదా. నాకు లాభం ఏంటి? కండక్టర్ అడిగితే నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పను, అప్పుడు లాభం ఏమిటి? నేను చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి నేను. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ శరీరంతో ఏర్పడిన బంధాలు శాశ్వతం అనుకొని ఇక్కడ ఉంటున్నాం. కానీ ఏమైంది? శరీరం వదిలేసి వెళ్ళిపోతాను, ఇక్కడ డబ్బు ఇక్కడే వదిలేసాము, బంధాలు ఇక్కడే వదిలేసామని. నువ్వు వదులుచుకోకపోతే దేవుడు బలవంతంగా కోసి పారేస్తాడు. ఆ బంధం అనేటటువంటి సన్నటి తాడు ఏదైతే ఉందో దాన్ని దేవుడు కోసి పారేస్తాడు. కాబట్టి గుర్తుంచుకో, దేవుడా అని గుర్తించి ఆయనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ముందు నామం జపించు, తర్వాత నామం వెనుక ఉన్న తత్వంని ఆలోచించు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే. ఎందుకంటే వస్తుంది వెనకాల నీకు నలుగురు ఆల్రెడీ పల్లకి లేపడానికి స్టార్ట్ అయింది, వచ్చారు. పల్లకి కాదు అది, అంతిమయాత్ర చేయడానికి రెడీ అయ్యారు. ఇక నువ్వు ఇవ్వాలా కనుక కూర్చొని ఇంకా డబ్బు సంపాదిస్తానంటే ఏం లాభము? కాబట్టి నీ కోరికలను తగ్గించుకో. ఆ కోరికలలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి అనేటటువంటి విషయాలు కూడా చెప్పాడు. కాబట్టి నేను నిన్ను గట్టిగా చెప్పాలి, గట్టిగా లేపాలి నిన్ను. అందుకే నేనేమంటున్నాను? మూఢుడా అని చెప్పేసి చెబుతున్నాను. ఎందుకంటే నువ్వు అసలైన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నావు. ఎన్ని రోజుల పాటు అజ్ఞానిగా బతుకుతావు? సమయం అయిపోయింది, ఇంకా కూడా నువ్వు అజ్ఞానిలాగా ఎన్నాళ్ళు బతుకుతావు?
కాబట్టి గోవింద 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 అను. ఈ కర్మలను చేస్తూ ఈ కర్మల యొక్క ఫలితాలను ఎన్ని రోజులు తీసుకుంటావు? షోడశోపచారాలతో నువ్వు ముందు స్టార్ట్ చెయ్యి, తర్వాత జపం చెయ్యు, తర్వాత మనసుతోని పూజ చెయ్యు, అది పర్మనెంట్గా ఉండిపోతుంది. కాబట్టి భగవంతుడిని నీ దృష్టిలో పెట్టుకో అని చెప్పేసి అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేశారు. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎలా అనిపించిందో చెప్పండి ఒకసారి. అర్థమైందా? కష్టంగా అనిపించింది? చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. ఎక్కడైనా అర్థం కాలేదు అనిపించింది? చాలా బాగుంది సార్. ఒక్క శ్లోకం మొత్తం నెక్స్ట్ ఎప్పుడు చెప్తారా అని చూస్తున్నాను సార్. నెక్స్ట్ శ్లోకానికి ఎదురు చూస్తున్నాం సార్. చాలా అద్భుతంగా ఉంది. 9వ శ్లోకం ఏమన్నా సార్ అర్థం కాలే. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలం. అంటే ఏంటంటే ముందు మంచి వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేయాలి. మంచి వాళ్ళతోని ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళతో దోస్తి చేయాలి, సోపతి చేయాలి. చేసిన తర్వాత ఏమవుతుంది? రెండోది సత్సంగత్వే నిస్సంగత్వం. అప్పుడు మనకి ఎవరి సహాయం అవసరం లేదు. వీళ్ళతోని కొన్నాళ్ళు మనం ఉన్న తర్వాత మనకి ఎవరి సహాయం లేనటువంటి స్థాయికి వెళ్తాం. నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం అప్పుడు నశిస్తుంది. మోహం అంటే ఏంటి? ఇది నేర్చుకుంటున్నది మోహముద్గరమే. మోహం పోతుంది. ఎప్పుడైతే మోహం పోతుందో నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలంగా ఉంటావు. గౌతమ బుద్ధుడు స్టార్టింగ్లో ఒక అత్యద్భుతమైనటువంటి కథ మనకు మా గురువుగారు అయినటువంటి విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి చెప్పినటువంటి కథని మనం నేర్చుకున్నాము. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఆయన, ఎంత ఆనందంగా ఉన్నాడు. ఆయన ముఖంలో ఆనందం చూసిన తర్వాత ఈయన అనుకుంటాడు, ఎంత ఇస్తే వస్తుంది? ఈ పుష్పాన్ని నేను 1,00,000 రూపాయలకు అమ్ముకుందాం అనుకున్నానా? లక్షల విలువైనటువంటి ఆయన ముఖం ముందు ఈ పుష్పాలు ఎందుకు? కల్మషం లేనటువంటి నవ్వు అని నేను అంటున్నది బుద్ధుడి గురించి సార్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను బుద్ధుడి గురించి చెప్తున్నా. అయితే ఆయన ఏం చేశాడు? ఆ బుద్ధుడి ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి ఈయన ఆశ్చర్యపోయాడు. ఈ పుష్పగుచ్చం ఎందుకు నాకు? ఆయన ముఖంలో ఉన్న ఆనందమే నాకు, కల్మషం లేనటువంటి ఆ ముఖమే నాకు కావాలి, అదే నాకు కావాలా, ఆనందమే నాకు కావాలి అని చెప్పేసి అతనిలో ఇన్స్టాంట్ మార్పు వచ్చేస్తుంది. సో ఆ మార్పు రావాలి. అది నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. నువ్వు బతికుండగా మోక్షం సాధించడం అంటే అదే. అంటే ముందు మొట్టమొదటి మెట్టేంటి? మన ఆలోచన, మన భావజాలానికి సరిగా ఉన్న వ్యక్తులతో మనము స్నేహితం చేయాలి. తర్వాత ఎవరి స్నేహం లేకపోయినా ఒంటరిగా ఆనందంగా బతకగలుగుతాము. సత్సంగం తర్వాత ఎవరి అవసరము లేదు, నిస్సంగం. ఎవరితోని సంబంధం లేకుండా ఆనందంగా ఉండగలుగుతాం. అప్పుడేమవుతుంది? నిశ్చలంగా ఉండగలుగుతాం. అదే మనం నిన్న నేర్చుకున్నది కూడా. అన్ని థాట్స్ అన్ని కట్ చేస్తాం. బంధాలు కట్ చేసామంటే థాట్స్ అన్ని కట్ అయిపోతాయి. థాట్స్ అన్ని కట్ అయ్యాక నిశ్చల తత్వం, మోహం ఉండదు. ఇంకా నిర్మోహము, నిశ్చలము. మోహం ఉండదు. ఇంకెవరితోటి బంధం లేకపోతే మోహం ఏముంటుంది? పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, స్నేహితులు, బంధువులు, ఇవన్నీ బంధాలు పోయాక మోహం ఏముంటుంది? ఎవరిపైనా మోహం లేదు. ఇప్పుడు నేను నిశ్చలంగా ఉన్నాను. ఈ నిశ్చలంగా ఉన్నానా? ఈ నిశ్చల తత్వము జీవన్ముక్తికి నన్ను తీసుకెళ్తుంది. బతికుండగానే నాకు సత్యాన్ని తెలియజేస్తుంది. బతికుండగానే నేను ఆత్మస్వరూపుడునని తెలుసుకుంటాను. బతికుండగానే నేను మోక్షము సాధిస్తాను. అది 9వ శ్లోకం. వద్దాం, ఎందుకు తినబోతు రుచులు ఎందుకు? ఒక్కొక్క శ్లోకం మీద వివరంగా తెలుసుకుందాం. అండ్ ఎంత సింపుల్ అంటే ఒక్క వాక్యం, నేను శ్లోకం చదవగానే మీకు అర్థం తెలిసిపోతుంది. అసలు వివరణ ఎందుకు సార్, మీరు చెప్పక్కర్లే, మాకు ఆల్రెడీ వచ్చేసింది అంటారు. అంత బాగుంటాయి తర్వాత శ్లోకాలు కూడా. చాలా సరళంగా ఉన్నటువంటిది. ఉపదేశ సారం లాగా చాలా కాంప్లికేటెడ్గా లేదు. ఉపదేశ సారానికి మీరు అంత అర్థమైందా అంటే ఎవ్వరు మాట్లాడరు, కామ్గా ఉంటారు. అర్థమైందంటే ఈయన అసలే తిక్కలోడు చెప్పమంటాడు అని చెప్పేసి అందరూ కామ్గా ఉంటున్నారు. కానీ ఇది అట్లా కాదు. ఇది చాలా సులువైనటువంటిది, చాలా విలువైనటువంటిది. జై శ్రీకృష్ణ. రేపు రాత్రి ఎప్పట్లాగానే వేదసారం ఉంటుంది. ఇంకేమన్నా ఇవాళ విషయం? కాశీకి వెళ్ళినప్పుడు కూడా, సారనాథ్ వెళ్ళినప్పుడు బుద్ధుని విగ్రహం అట్లా చూస్తుంటే ధ్యానం నిలిచిపోతుంది సార్. అంత అందం అంటే అసలు వెళ్ళాలనిపించలే బయట. కరెక్ట్. అక్కడ అదృష్టవశాత్తు మనము అక్కడికి వెళ్తే మనకు అక్కడ దొరికేవి చాలా గొప్ప ప్రదేశాలు. ఎందుకంటే గయ లోపల, తర్వాత సారనాథ్ లోపల మనం ఆయన జీవితంలో ముఖ్యమైనటువంటివి 2 చూసాము. ఒక దగ్గర ఆయనకేమో అది వచ్చింది, ఏమంటారు దానికి, ఆయన లోపల మోక్షం వచ్చింది. ఆయన లోపల నిర్వాణం వచ్చింది. రెండోదేమో ఆయన మొదటి ప్రవచనము సారనాథ్లో ఇస్తాడు. సో 2 ప్లేసులు అయిపోయినాయి. ఆయన జీవితంలో 4 ప్లేసులు ఇంపార్టెంట్. ఒకటి లుంబిని, ఆయన పుట్టింది.
కుషినగర్లో ఆయన కంప్లీట్గా నిర్యాణం నిర్వాణం వెళ్ళింది. రెండోదేమో ఆయన బుద్ధుడుగా మారినటువంటి ప్లేసు బుద్ధగయ. ఆయన మొట్టమొదటిసారికి ఆత్మజ్ఞానం తెలిసిన తర్వాత మొట్టమొదటి ప్రవచనం ఇచ్చినటువంటిది ఇప్పుడు మీరు చెప్పిన సారనాథ్. జై శ్రీకృష్ణ. ఎనీవే, ఆ మతం తీసుకోవాల్సిన అవసరం లేదు, మన మతంలోంచి వచ్చిన మతం అది. కాబట్టి మన ధర్మమే అన్నిటికంటే కూడా గొప్పది. మన ధర్మంలో ఉన్నటువంటి అష్టాంగ నియమాల పైన ఆధారపడినదే వాళ్ళది. కాబట్టి మన ధర్మమే గొప్పది. మన ధర్మానికి వేదము ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర అందరికంటే గొప్పవాడు శ్రీకృష్ణ భగవానుడు. మన దాంట్లో శ్రీకృష్ణ భగవానుడే యోగం ఇచ్చింది. ఆ యోగాన్ని మళ్ళీ తనలోంచి మైత్రేయి అనేటటువంటి ఋషిలోకి ఇచ్చాడని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం భాగవతంలో, నారాయణీయంలో. ఓకేనా? కాబట్టి హిందూ ధర్మం అన్నిటికంటే గొప్పది. ఇందులో పుట్టినందుకు అదృష్టవంతులం, భారతదేశంలో పుట్టినందుకు ఇంకా అదృష్టవంతులం. అయినా కూడా నేను ఇవి వాడుకోను సార్, దురదృష్టవంతులు. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఇక తిక్కలోడు అనుకుంటే కష్టం మరి, అది నిజమే. మరి ఏం చేస్తాం, అట్లాగే ఉంటాయి మన గ్రంథాలు, అలాగే ఉంటాయి. ప్రతి ఇవాళ ఏం వారం? మంగళవారమేనా? మళ్ళీ ట్యూస్డే ఉంటుంది. రేపు వేదము, ఋగ్వేదం మళ్ళీ ఋగ్వేదము తత్వరూపం లోపల తెలుసుకుంటాం. రేపు ఋగ్వేదం తత్వరూపంలో, మళ్ళీ ఎల్లుండేవో మనకు ఎప్పట్లాగానే భగవద్గీత తత్వరూపంలో 14వ అధ్యాయం ప్రారంభమవుతుంది. తర్వాత రోజు భగవంతుడి యొక్క పూర్ణ స్వరూపాన్ని మనము విష్ణు సహస్రనామంలో చాలా డీటెయిల్గా తెలుసుకుంటున్నాము. ఆ తర్వాత వేదం యొక్క సమానమైనటువంటి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని శనివారం తెలుసుకుంటూ ఉన్నాము. ఆదివారం నాడు సంస్కృత శిక్షణ, సోమవారం నాడు ఉపదేశసారం. ఈ విధంగా అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే, కంప్లీట్ వెరైటీ ఇచ్చే. నేను అందులో ఏం చేస్తాను, అన్ని ప్రవచనాలలో ఇందులోంచి అందులోంచి ఇందులోకి జంప్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు అర్థం చేసుకోవడం కూడా సులువు అవుతుంది. మీరు కూడా ఏం చేయాలి, మీ వైపు సాధన ఏం కావాలి, మీరు రిపీట్ చేయాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రిపీట్ చేసుకోండి. నేను మీకు చెప్పాను కూడా, మీకు రిపిటేషన్ కంటే ఇది డౌన్లోడ్ చేసేసుకొని చక్కగా ఆడియోగా కన్వర్ట్ చేసుకొని వినండి. ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఇంటర్నెట్లో కష్టం సార్, ఇంటర్నెట్ లేదు అంటే ఇట్లా వినండి. ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు సరే యూట్యూబ్లో డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు ఉన్న దాంట్లో? అయిపోయింది, టైం అయిపోయింది. చాలా బాగా చెప్పారు సార్, చాలా ఎక్సలెంట్. ఈ భజగోవిందే తెలుగు వర్షన్ ఒకటి ఉంది సార్. హరే కృష్ణ ఓం హరే రామ స్మరణము చేయర సోదరుడు, మరణ సమయమున ధనధాన్యాదులు మరి కాపాడవు పాపడు. సేమ్ దీని మీనింగే అది కూడా 12 శ్లోకాలు. ఇది మొత్తం 31 శ్లోకాలు. 12 శ్లోకాలు ఈయన ఇచ్చినవి, 14 శ్లోకాలు ఈయన శిష్యులు ఇచ్చినవి. మళ్ళీ 5 శ్లోకాలు చివరిలో ఈయన చెప్తాడు. గురువు యొక్క గొప్పతనం చెబుతూ చివరి శ్లోకంతో ఎండ్ చేస్తారు. 31 శ్లోకాలు మొత్తం. భజగోవిందం 31 శ్లోకాలు. మీకు ఇచ్చిన బుక్లో మాత్రం 33 ఉంటాయి. ఏం పర్వాలేదు, 1-2 శ్లోకాలు ఎవరు రాశారో కూడా తెలియని ఉంటాయి. 14 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన 12 ఇచ్చిన తర్వాత 14 శ్లోకాలు అసలు ఈయన శిష్యులు రాయలేదు అని కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ గో టు ద కాంట్రవర్సీస్. ఆ జ్ఞానం మనకు ఉపయోగపడేలాగా వెళ్తాం ముందుకి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇది విని మనలో మనకు మార్పు రావాలి. చిన్న చిన్న మార్పులు చేసుకోండి. జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమవుతుందంటే అన్ని పెద్ద పెద్ద మార్పులు ఒక్కసారి జరగకపోవచ్చు, చిన్న చిన్నవి ఆయన అన్నట్టుగా ఆలోచించడం మొదటి. నిజమే కదా, రేపు నాకు అయిపోయిన తర్వాత, నేను ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత వీళ్ళంతా నాకెవరు? ఆలోచించండి. ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే వేరే దానిపైన ఫోకస్ చేయడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కువ యాత్రల్లో ఉండడము, ఎక్కువగా భగవంతుడి ప్రవచనాలు వినడము, ఎక్కువ భగవంతుడి పుస్తకాలు చదవడము, ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడము చేస్తూ ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, ఇంటికి వచ్చారు, వీళ్ళతో కబుర్లు, వాళ్ళతో కబుర్లు, ఫ్రెండ్స్కి ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో కబుర్లు. నేను చెప్పినట్టుగా వారంకి ఒక రోజు మాట్లాడుకోండి, ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి. 5 minutes విచ్చలవిడిగా మాట్లాడుకోండి. వారంకి ఒక రోజు ఒక 5 minutes టైం పెట్టుకోండి. సండే నాడు 1 o'clock to 1:05 మాట్లాడుకోండి. అందరు ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడుకోండి. మళ్ళీ 2 వారాల తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడండి. అలా తగ్గించుకోండి. 5 నిమిషాల నుంచి 3 నిమిషాలకి, 3 నిమిషాల నుంచి 2 నిమిషాలకి తగ్గించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు సమాజంతో మీరు బంధం పెంచుకున్నంత వరకు మీకు గ్రోత్ రాదు. నా ప్రోగ్రామ్స్కి కూడా రాకండి. ఎందుకోసం అంటే డెవలప్ అవ్వరు. ఎందుకంటే అది ఆ వైరాగ్యం రానిదే డెవలప్ అవ్వరు. ఎక్కడ వెళ్ళినా కూడా నిర్లిప్తంగా ఉండగలిగే స్థాయికి మనం ఎదిగే వరకు వీటికి దూరంగా ఉండవలసిందే. ఒకసారి మనం ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మీరు 1,00,000 మందిలో కూర్చున్నా మీకు ఏం ప్రాబ్లం కాదు. కానీ ఆ స్థాయికి వచ్చే వరకు చిన్న తప్పు కూడా మళ్ళీ మనను 10-15 స్టెప్స్ వెనకకి లాగేస్తుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. భజగోవిందం పాడినప్పుడు చాలా వింపుగా ఉంటుంది సార్. మామూలుగా టిటిడి దాంట్లో కూడా చెప్తుంటారు కదా భజగోవిందం.
అది వినాలంటే కూడా చాలా సంతోషం ఉంటుంది. అవునండి. కానీ ఒకటి ఇంకో మాట చెప్పాలి, గోవిందం అంటే సుబ్బలక్ష్మి సార్, అవును. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదే వినాలి సార్, అంత బాగుంటుంది. టీటీడీ వాళ్ళే ఇచ్చారు. ప్రతి శ్లోకానికి తెలుగు మీనింగ్ కూడా ఉంటుంది సార్, అది వింటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చక్కటి ఎనాలిసిస్ చేసుకుంటూ మనము మంచిగా ఎప్పట్లాగానే వందల కొద్ది ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తాం. ఓకేనా? మనకు ఇలా అయితే ఈ తత్వం చాలా చక్కగా బోధపడుతుంది. ఇదే దాన్ని మనము కొనసాగిస్తూ వెళ్దాం. ఎందుకంటే మీరు చదివితే 10 నిమిషాల్లో అయిపోతుంది, వింటే 10 నిమిషాల్లో అయిపోతుంది, అది కాదు. దాన్ని మనము మెల్లమెల్లగా వింటూ ఆలోచించడం మొదలెట్టినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి సంపూర్ణ ఫలితాన్ని మనము పొందగలుగుతాం. ఇంకా ప్రశ్నలు ఏం లేకపోతే లేదు. ఈరోజు మేడం చెప్పారు, భగవద్గీత చెప్పుతూ చనిపోయినాడంటే ఆయన యొక్క దేవుడు ఆయన దగ్గరికి మోక్షానికి కారణం అయిపోయినాడు అనిపిస్తుంది. అది నేను కూడా ఎన్ని మాటలు నేను భగవద్గీత చదివినప్పుడు అది రావాలని కోరిక ఉంది నాకు. మీరు చెప్పింది ఇప్పుడు మీరు అబద్ధం అనుకుంటారో నిజం అనుకుంటారో, ఆ భగవంతుడు ఎట్లా పెట్టినాడో నాకు, కానీ అది ఆ కోరిక అనేది భగవద్గీత చదివినప్పుడు ఇక్కడే పోవాలి తండ్రి. అంటే పోవడం కంటే కూడా నేనేమంటానంటే పోతే దేహం పోతుంది, మళ్ళీ మీకు సాధన చేసే అవకాశం లేదు. కాబట్టి దేహం పోవాలి అని కోరుకోకూడదు. మళ్ళీ వచ్చే జన్మలు ఇస్తారు కదా సార్, మళ్ళీ వచ్చే జన్మలో మనకి ఏమొస్తుందో అది తెలియదు మనకు. ఎందుకంటే ఈ జన్మలో మిగిలితే సగం భగవద్గీత చదివింటాం, మళ్ళా మంచి జన్మలో ఇచ్చానన్నాడు భగవంతుడు. భగవద్గీతనే చెప్తాడు కదా, అంటే మనం చేసిన జన్మలో ఇచ్చాడు ఆ వంశంలో ఉంటాడు. అంటే నాకు చావు గురించి ఆలోచించకూడదు, ఉన్నంతసేపు నేను ఇంకా ఇంకా జ్ఞానాన్ని తెచ్చుకోవాలి, నిన్ను తెలుసుకోవాలి అని అనుకోండి అంటున్నారు. అది నేను అనేది. ఈ జన్మల్లే. ఎందుకంటే చనిపోయే లోపల మోక్షం తెచ్చుకోవాలి. ఒక్క నిమిషం అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. చనిపోయే లోపల నాకు ముక్తి రావాలి అనుకోవాలి. నేను చనిపోవాలి అంటే చనిపోతే దేహం వదిలేస్తాం, మళ్ళీ దేహం రావడం కోసం ఎంత కష్టపడాలో తెలుసా? పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుక్రుంకరణే. కాబట్టి దేహం పోవాలి అని కోరుకోకూడదు. దేహం ఉన్నంత వరకు నేను సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే, మళ్ళా కొత్త దేహం, మళ్ళా కొత్త కడుపులో కొత్త పుట్టి లేదు. జ్ఞానం వచ్చిన ఒక్క క్షణము అయిపోయిందిగా, మళ్ళీ మనం జన్మెత్తం. కాబట్టి జన్మ ఎత్తనటువంటి స్థాయికి వెళ్ళాలి, లేట్ అయినా లేటెస్ట్గా రావాలి. ఆ భావన తలుచుకుంటూ ఇంకా ఆయనలో కలుపుకుంటాడు కదా సార్, మళ్ళీ జన్మ లేదు కదా. మళ్ళీ ఎవరు చెప్పారు? అట్లా లేదు. సమయంలో నన్ను తలుచుకుంటే నాలో కలుపుకుంటాను, అది మనకు వస్తుందని గ్యారంటీ లేదు కదా. అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు, కానీ మనకు చివరి దాంట్లో రావాలి అంటే జీవితం అంతా ఆ సాధన చేస్తూ ఉండాలి. మనం చేసేది రొటీన్ సాధన, మనం చేసేటటువంటి సాధనని రొటీన్ యాంత్రిక సాధన అంటాం. యాంత్రిక సాధన కాకుండా చివరి క్షణంలో భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం తలుచుకోగలుగుతామో, అంటే చివరి క్షణంలో భగవంతుడు రావాలి అంటే మనకు ఇన్నేళ్ల సాధన ఉండాలి. కానీ దాని బదులు సత్యం తెలుసుకుంటే ఒక్క క్షణంలో బతికుండగానే మోక్షం వస్తుంది కదా. అది దాని గురించి ఆలోచిద్దాం. భజగోవిందని చెప్పేదల్లా ఏంటంటే మళ్ళీ నువ్వు ఇంకొక జన్మ గురించి ఆలోచించకు, బతికుండగానే మోక్షం తెచ్చుకోవాలి. సత్యాన్ని తెలుసుకున్న మరుక్షణము మనకు మోక్షం వస్తుంది. అలా అని మీరు నామం చేయొద్దని సాధన చేయండి, చేస్తూ ఉండండి. కానీ చెప్తున్నా, అంటే దాని అర్థం చెప్తున్నాను అంతే.
భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆల్రెడీ మనం రెడీగా ఉండాలి. ట్రైన్ వచ్చిందా ఎక్కాలంటే ఎక్కుతుంటాం. ట్రైన్ వచ్చిందా అంటే ఎగబడి ఎక్కుతాం. మోక్షానికి కూడా అట్లే ఉండాలి. విద్య ప్రకాశం స్వామి అంటాడు కదా. అది ఎక్కడం కాదు, దిగడం. ట్రైన్ దిగడం అనేది మనకి ఎక్కడం అంటే మన లైఫ్ స్టార్ట్ అయింది. దిగడం. ప్రసన్న గారు ఏదో అడుగుతున్నారు, చెప్పండి. ప్రసన్న జనాని గారు. లేదు సార్, శ్లోకం ఉంది కదా లాస్ట్ మనకి సాంఖ్యయోగంలో చివరి శ్లోకం ఉంది సార్. చెప్పండి. నిషా బ్రాహ్మీ స్థితి ప్రార్థనైనా ప్రార్థన స్థితి అనంతకానికి బ్రహ్మ నిర్వాహం ఇచ్చింది. అదే స్థితిలో ఉంది అంటే బ్రాహ్మీ స్థితి అప్పుడే అంతే. ఆ స్థితికి రావడమే నిశ్చల తత్వం. ఆ బ్రాహ్మీ స్థితి అని ఏదంటారు? ఏదైతే మనం స్థిత ప్రజ్ఞతతో సాధించుకున్న స్థితి ఏదైతే ఉంటుందో అదే ఆ బ్రాహ్మీ స్థితి. ఆ బ్రాహ్మీ స్థితికి చేరుకుంటే చాలు. బతికుండగా సాధ్యం అది. అది నేను చెప్పేది. ఏదైతే మనం భగవంతుడు అనేవాడు మనకంటే వేరుగా ఉన్నాడు, ఆయన మనపైన కరుణ చెప్పి మనల్ని గుంజుకోవాలి, ఇలా ఆలోచిస్తూ ఉన్నాం. కానీ నాలో ఉన్న చైతన్యమే భగవంతుడిలో ఉన్న చైతన్యము, నేను భగవంతుడిలోకి చాలా సులభంగా చేరగలుగుతాను అని ఆలోచించట్లే. ఎంతసేపు మనం ఏంటంటే ఎవడో ఒకడు మనని కాపాడలేడా, ఎవడో ఒకడు మనని వచ్చి కరుణతో బతికించడా, ఎవడో అలా ఆలోచించే బదులుగా మనము భగవంతుడి స్వరూపులుగా తెలుసుకోవడానికి సాధన చేస్తే చాలు. వీఆర్ నాట్ స్లేవ్స్, భగవంతుడి యొక్క స్వరూపులము. అది తెలుసుకుంటే చాలు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఇలా వెనక్కి రివర్స్ థింకింగ్ ఏదైతే మనం ఉపదేశసారంలో చేసామో అది తెలిస్తే చాలు. కానీ అన్నిటికీ ముందు కట్ చేయాల్సింది ఆ సంగత్యాన్ని కట్ చేయాల్సిందే. అది ఉన్నంత వరకు మళ్ళీ ఈ మార్గంలో ఉన్నాను నేను అనుకుని ఎవడైతే, గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, మీరు బాధపడ్డా సరే వినండి ఒక మాట. రోజుకు 5 నిమిషాలు దేవుడికి సంబంధం లేని కాల్స్ మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, రోజుకు 5 నిమిషాలు, వాళ్ళు ఇక అనవసరం ఇవి సాధన చేయకండి. మీరు హ్యాపీగా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పండి, పార్టీలకు వెళ్ళండి, మీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి. ఏమనుకోవద్దు నేను ఇలా అంటున్నందుకు. నేనేమి బాధ పెట్టడానికి అన్నాను, ఉన్నమాట చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎవరితోనైనా మీరు టైంపాస్ కబుర్లు చెబుతూ వేస్ట్ మాటలు మాట్లాడుతూ వీళ్ళింట్లో ఏం జరిగింది, వాళ్ళింట్లో ఏం జరిగింది, వీళ్ళ ఫంక్షన్కి వెళ్దాం, వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాం, ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నటువంటి దీంట్లో ఉంటే ఇంకా రాదు మోక్షం. జీవితంలో 3 భాగాలు గోవిందా అనమన్నాడు. రోజు మొత్తంలో అరగంట సేపు మనం పూజ చేసేసి 23.5 గంటల పాటు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఏం పుణ్యం వస్తుంది? మనం పుణ్యం వస్తుంది అని అనుకుంటున్నాం. నేను భగవద్గీత చదివేశాను, నేను దేవుడి నామాలు చదివేశాను, నేను గోవింద నామాలు చెప్పుకున్నాను, నేను విష్ణు సహస్రనామం 1,00,000 సార్లు చేశాను. వాటి ద్వారా రాదు. ఎందుకంటే యాంత్రిక పూజలకి 0 విలువ. అవన్నిటి నుంచి ఒక 5 రూపాయల విలువ వచ్చింది. మనం చేసే పాపాలు ఉంటాయి కదా, 1 కోటి రూపాయల పాపాలు చేసాం, 5 రూపాయల పుణ్యం తెచ్చుకున్నాం. లాభం ఏమిటి? ఇన్ఫినిటీలోంచి -1 తీసినట్టు. ఏం లాభం? ఇన్ఫినిటీనే, అదేం తగ్గదు. కాబట్టి ఏంటంటే పాప పరంపర పోవాలి అంటే నిరంతర ఆలోచన ఉండాలి. ఆలోచన ఫటక్మని తగులుతుంది. ఒకరోజు దేవుడి యొక్క తత్వం తగిలి తీరుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక కార్ నేర్చుకోవడానికి 2 రోజులు కష్టపడతాం కదా. భగవంతుడి గురించి ఆలోచిస్తుంటే ఏ క్షణంలో వస్తుందో తెలియదు మనకు. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు. నేనేం చేస్తున్నాను, అరే ఆ చెట్టు మీద పండు ఉంది అని ఇలా చూపిస్తున్నా. అందరికీ తెలుసు అక్కడ పండు ఉందని. అందరు ఇలాగే నాతోనే వేలు చూపిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆ చెట్టు మీద మామిడి పండు ఉంది, మామిడి పండో కాయో ఏదో ఉంది చూపిస్తున్నారు. ఎవరు వెళ్ళి తెంపట్ల. మీరేమంటారు, సార్ ఈ జన్మకి మామిడికాయ ఉందని చూసాం కదా, ఓ 50 జన్మల తర్వాత వెళ్ళి మామిడికాయ తెంపుకొని వద్దాం సార్ అంటున్నారు. ఈ ఆచార వ్యవహారాలు కూడా అటువంటివే. దేవుడికి దగ్గర చేయట్లేదు అవి. నువ్వు వాటిని రొటీన్గా యాంత్రికంగా చేసినంత వరకు కూడా మామిడి కాయ దానంతట తెగి నీ చేతిలో పడదు. మనం ఏమనుకుంటున్నాం, నేను పూజ చేశాను రోజు 1/2 అవర్, నేను ఏకాదశికి దేవుడి దగ్గరికి వెళ్తున్నా, ఉపవాసం ఉంటున్నా, తిరుపతికి 1,00,000 సార్లు వెళ్ళాను, నాకు ఎందుకు పుణ్యం రాదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు పుణ్యం రాదు? వచ్చింది, వస్తుంది. 4-5 రూపాయలు పుణ్యం వచ్చింది. పాపం ఎంత వచ్చింది? టెంపుల్లో ఎవరన్నా తన్నావా? స్పెషల్ దర్శనం తీసుకున్నావా? VIP దర్శనం తీసుకున్నావా? తీసుకున్నాను. అయితే పాపం వచ్చింది. మరి ఇంకేముంది? ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడావా? ఎవరి గురించి అయినా వీడింట్లో ఏం జరిగిందో వాడింట్లో ఏం జరిగిందో మాట్లాడావా? ఎవడి మీద చాడీలు చెప్పావా? నోట్లోంచి బూతు మాటలు మాట్లాడావా? మాంసం సేవించావా? మద్యం సేవించావా? ఆడవాళ్ళ గురించి మాట్లాడావా? అయిపోయింది. ఇవన్నీ పాపాలే. పాపాలంటే చాలామంది ఏమనుకుంటారు, హత్యలు మానభంగాలు పాపం అని. కాదు. చిన్న పాపాలు మెగా పాపంగా మారతాయి. అపరిచితుడు సినిమాలో చూడలేదా? చిన్న పాపాలు
పెద్ద మెగా పాపంగా మారిపోతాయి. అది తెలుసుకోకుండా ప్రతి ఒక్కడు నేను మంచివాడిని అనుకుంటారు. నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను ఉన్నమాట చెప్పేస్తాను, నేను మంచిగానే ఉంటాను, అవతల వాళ్ళు నాతో బాగుండరు అని అనుకుంటారు. అవతల వాళ్ళని అడిగితే వాళ్ళు అదే మాట చెప్తారు, సేమ్ టు సేమ్. అక్కడ పైన ఉన్నాడు ఒకటి లెక్క పెట్టేవాడు, దానికి కాలము అంటారు, అది లెక్క పెడుతుంది. ఎవడి పాపాలు ఎన్నున్నాయి, ఎవడి పుణ్యాలు ఎన్నున్నాయి, అవి మళ్ళీ మనకు వస్తాయి. అప్పుడు ఏమంటాం, ఇన్ని చేసినా కూడా దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష విధించాడండి? దేవుడికి అన్నం పెట్టందే నేను ఏ రోజు అన్నం తినలేదు తెలుసా? ఈరోజు నాకు ఇంత పెద్ద కష్టం ఇస్తాడా? నవ్వుతూ చేసిన ప్రతి పాపము ఏడుస్తూ అనుభవించాలి. కాబట్టి ఇప్పటికైనా కూడా రియలైజేషన్ రావాలి. రియలైజేషన్ రాకపోతే ఎప్పటికీ మార్పు రాదు జీవితంలో. జై శ్రీకృష్ణ. ఇంకా ఇది ఎంతసేపైనా మాట్లాడుకోగలము. ఆల్రెడీ 1.5 hour అయిపోయింది, 24 నిమిషాలు దాటిపోయాము. ఇవాళ నేర్చుకున్న సబ్జెక్ట్లో ఏమన్నా స్పెసిఫిక్ డౌట్ ఉన్న వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. 1 hour దాటనీయకుండా జాగ్రత్త పడదాం, సరేనా? 1/2 hour మన టాపిక్, 1/2 hour డిస్కషన్స్కి పెట్టుకుందాం. అంతకు మించి దాటకుండా జాగ్రత్త పడదాం. ఇవాళ ఉపోద్ఘాతం ఉంది కాబట్టి పర్వాలేదు. రేపు కూడా అంతే, 1/2 hour 40 minutes మన వేదము, 20 నిమిషాలు డిస్కషన్. జఠరే అంటే ఉమ్ములో పడుకోవడం, తల్లి గర్భసంచిలో ఉన్నటువంటి దాంట్లో పడుకుంటాం కదా, అందులో జఠరాగ్ని అంటారు కూడా దాన్ని, జఠరాగ్ని అంటారు కదా. ఆ జఠరం అంటే ఆ ఉమ్ములో ఉన్న అగ్ని, అది. అందులో పడుకొని అలా ఉంటాం, అలా పడుకొని ఉంటాం, ఇలా ముడుచుకొని పడుకోవాలి. ఇలా ఎటు కదలడానికి ఉన్నది ఏమీ ఉండదు. దేవుడా ఎందుకు ఇచ్చావు, మళ్ళీ తల్లి కడుపులోకి వచ్చావా, మళ్ళీ తల్లి కడుపులోకి వచ్చాను, మళ్ళీ తల్లి కడుపులో, అది కూడా రివర్స్గా పడుకుంటాం, ఏడుస్తూ ఉంటాం. తల్లి అప్పుడప్పుడు ఏమవుతుంది, కారం వస్తువులు తింటుంది, అవన్నీ భరించాల్సి వస్తుంది. దారుణమైనటువంటి కష్టాలు అనుభవించి 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 ఎప్పుడు ఆలోచించాలి. నేను మీకు చెప్పాను అనుకుంటాను ఒకసారి, నేను ఫీనిక్స్లో ఉన్నప్పుడు ఒక పిల్లాడు ఈ బోర్ బావిలో, చిన్న బావులు ఉంటాయి కదా, వాటిలో పడిపోయాడు అని చెప్పి అతన్ని కాపాడడానికి మొత్తం ఇండియా మొత్తం కష్టపడ్డారు. అది ఫస్ట్ టైం ఛానల్స్లో వాటిలో చూపించారు అన్నమాట. చాలామంది చనిపోయారు, తర్వాత చనిపోయారు, ముందు చనిపోయారు. పిల్లాడికి 2-3 రోజుల శ్రమ తర్వాత పిల్లాడు బతికాడు. ఆ పిల్లాడిని బతికించడానికి ఇలా చిన్న నేరో దాంట్లో ఇలా ఉన్నాడు అంతే. అతను ఫుడ్ అక్కడే, బాత్రూమ్ వచ్చినా అక్కడే, నీళ్ళు తాగినా అక్కడే, లైట్ లేదు, చీకటి, నిద్ర వచ్చినా అక్కడే, అలా పడుకుంటూ ఉంటే ఆ రోజు నాకు చచ్చిపోవాలనిపించింది. ఇదే కదా తల్లి కడుపులో మనం అనుభవించింది. ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఆలోచించినప్పుడు, స్పందించినప్పుడు మనం మనుషులమా పశువులమా ఆలోచించాలి ఒకసారి. మనం సంభాజీని ఔరంగజేబు కొడుతుంటే పాప్కార్న్ తింటూ కూర్చున్న జనాలు ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే, ఏ సంఘటన అయినా కూడా మన జీవితంలో ఆధ్యాత్మిక ప్రగతికి దారి అవ్వాలి. నువ్వు ఏ సినిమా చూసావు అనేది లెక్కలేదు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారి సినిమాలో కూడా నేను వేదం చెప్పమంటే చెప్తాను, వేదాంతం చెప్తాను. అఫ్ కోర్స్ అది నాకు చాలా ఫేవరెట్ మూవీ. బట్ చెప్తున్నా, అసలు ఎక్కడి నుంచైనా సత్యాన్ని గుర్తించగలిగేటటువంటిది కావాలి. ఆ ఆలోచన మీకు, అలాంటి మైండ్ సెట్ ఉంటే ప్రతి చోట నుంచి మీరు మంచిని తీసుకోగలుగుతారు. ఆ రోజు నాడు నేను ఏడ్చాను, మీరు జస్ట్ అర్థం చేసుకున్న. ఆ రోజు నేను ఏడ్చాను అమెరికాలో. వెళ్ళిపోతాను, నేను ఇండియాకి వెళ్ళిపోతాను, ఇంకా లాభం లేదు, నేను మన గ్రంథాలు చదవాల్సిందే, నాలో అజ్ఞానం పెరిగిపోయింది. ఇంత దాకా వచ్చేసిందా? అంత వైరాగ్యం వచ్చిందా? ఒక చిన్న సంఘటన ద్వారా అంత వైరాగ్యం వచ్చిందా? ఇవాళ శ్రీకృష్ణుడి పాదాల దగ్గర భజగోవిందని చెప్పగలుగుతున్నాను అంటే మరి ఆ రోజు సంఘటన ఖచ్చితంగా నాలో మార్పు తెచ్చింది. మరి సంఘటనలు మనలో మార్పు తెకపోతే ఎప్పుడు మారుతాం మనం? ఎంతసేపు కొడుకులతో జోక్స్, పిచ్చి జోక్స్, మనవళ్ళతో పిచ్చి జోక్స్, పిచ్చి ఫోటోలు, పిచ్చి డ్యాన్సులు, హంగులు, ఆర్భాటాలు, బట్టలు, కొత్త బట్టలు వేసుకొని దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళడము, అక్కడ డ్యాన్సులు చేయడము, ఏనుగులను బాధ పెట్టడము, ఇవన్నీ జస్ట్ ఒకసారి ఆలోచిస్తుంటే ఈ హంగు ఆర్భాటాల వల్ల దేవుడికి దూరం అవుతున్నాం మనం. ప్రకృతి శక్తులన్నీ మనకు దూరం అవుతున్నాయి, గుర్తుంచుకోండి. మనము వాయువు లోపల రావాలి అంటే ఏం చేస్తాం? తలుపు తెరుస్తాం, లేకపోతే బయట వాయువు ఉందన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంది. ప్రేమ అనే, భక్తి అనే భావం బయట ఉంది అని మనకు తెలియదు. మన తలంపులలో ప్రేమ నింపుకోలేదు. ఇవి తలుపులు మూసేసాము, ఇక్కడ తలంపులు మూసేసినప్పుడు ఏమైంది? బయట వాయువు ఉన్నట్టు తెలియదు, అలాగే భక్తి ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే నాకు ఇంట్లోనే సరిపోతుంది, పిచ్చి వేషాలతోనే సరిపోతుంది. ఎలా నేను ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తాను?
జై శ్రీకృష్ణ. ప్రశ్న లేకపోతే క్లోజ్ చేసుకుందాం. ఇవాళ దానికి స్పెసిఫిక్ ప్రశ్న ఉంటే చెప్పండి. వండర్ఫుల్, చాలా సంతోషం. భగవంతుడి కృపచే భక్తి వైరాగ్యము ఈ రెండు కూడా జ్ఞానంలోకి ఖచ్చితంగా తీసుకెళ్తాయి అని మనకి ఎప్పటి నుంచో తెలుసు. వివేకము వైరాగ్యము భక్తి ద్వారా వచ్చి తీరుతాయి. భగవంతుడే తను ప్రమాణపూర్వకంగా చెప్పాడు ఏంటంటే, భక్తి ఉన్న ప్రతి ఒక్కడికి, అంటే నిజంగా భగవంతుణ్ణి ప్రేమించిన వాడు ఎవడైతే సమాజంతో దూరాన్ని మెయింటైన్ చేస్తాడో వాడికి బుద్ధిని భగవంతుడే ప్రసాదిస్తాడు. ఆలోచన లేనటువంటి జీవితము వృధా. కాబట్టి మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఆలోచన ద్వారా దృఢపరచుకుందాము. వి విల్ సిమెంట్ ద థాట్. మన ఆలోచనని గట్టిగా చేసుకుందాము. అప్పుడు మన లోపల భావాలు గట్టిగా ఉంటాయి. ఆ భావాల ద్వారా మరిన్ని నేర్చుకుందాం, మరిన్ని మెట్లెక్కాలి. అవన్నీ కూడా ఈ పవిత్రమైనటువంటి రోజునాడు మనం నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు మనకు మరింత శక్తినిచ్చి మిగతావన్నీ కూడా అర్థం చేసుకునేలాగా చేస్తూ మన జీవితంలో ఆచరింప చేసుకునేలాగా చేస్తాడని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభం జరుగుతుంది, తప్పక జరుగుతుంది. జై శ్రీకృష్ణ. సార్, మనలో జ్ఞానం ఇంత కలిగింది అని ఎలా చెక్ చేసుకుంటాం సార్? ఆటోమేటిక్గా మీకు ఆనందం వచ్చినప్పుడు తెలిసిపోతుంది. మీకు ఏదైతే తట్టుకోలేని ఆనందం అనిపిస్తుందో, ఎప్పుడైతే మీకు సమాజంలో అనవసరమైన విషయాలు మీకు ఆనందాన్ని కలిగించవో, ఎప్పుడైతే మీకు బంధాలు మిమ్మల్ని బాగా ఇది చెయ్యవో, ఎప్పుడైతే మీరు ప్రతిదానికి కృంగిపోరో, ప్రతిదానికి పొంగిపోరో, అదే మీకు జ్ఞానం వచ్చినట్టు నిదర్శనం. తెలిసిపోతుంది. అసలు తెలియకపోవడం, అసలు నేను ఏమంటున్నాను తెలుసా, జ్ఞానము రావడానికి మీకు చివరి స్టేజ్ దాకా వెళ్ళక్కర్లే. అర్జునుడు ఏమన్నాడు, మోహము 11వ చాప్టర్కి వచ్చేసరికి పోయిందని చెప్పాడు. కానీ మోహం పోలే, కానీ మోహం పోతున్నట్టుగా తెలిసింది ఆయనకి. నా మోహం పోయిందనేసాడు 11వ చాప్టర్లోనే. పోయింది 18వ చాప్టర్లో. నష్టో మోహ స్మృతి లబ్ధ అనేదో అంటాడు కదా. అంతకుముందే 11వ చాప్టర్లో అంటాడు నాలో మోహం పోయింది అని. కానీ ఇంకా మోహం పోలే. మనం మందేసుకుంటాం. మందేసుకున్నప్పుడు 5వ రోజుకు తగ్గుతుంది, కానీ 1వ రోజు నాడు తగ్గితుంది కొద్దిగా అయినా. అదేవిధంగా మన లోపల ఆత్మజ్ఞానం వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది. కొన్ని విషయాలు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. నిజమే కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక ఆ పిల్లవాడు అందులో బోర్బావిలో ఉన్నప్పుడు, అయ్యో తల్లి కడుపులో మనం ఇదే కదా అనుభవించేది, ఇదే జ్ఞానం రావడం. అప్పుడు మనకు అనిపిస్తున్నాడు, ఓకే, అప్పుడు నిజమైనటువంటి వైరాగ్యం వస్తుంది. ఆలోచన ద్వారా వచ్చే వైరాగ్యము పర్మనెంట్గా ఉంటుంది. ఈరోజు నేను ఫంక్షన్స్కి వెళ్ళను, ఎవరన్నా పిలిచినా కూడా ఎక్కడికి వెళ్ళను, పార్టీలకు వ్యక్తి పెద్దకి వెళ్ళను, చాలా తక్కువ. ఆర్ఎస్ఎస్ పనులు మాత్రమే చేస్తాను నేను, ఇంకా వేరే వేటికి వెళ్ళను. ఆర్ఎస్ఎస్వి మాత్రం రెగ్యులర్గా వెళ్తాను, ఇంకా మిగతా ఏవి వెళ్ళను. దేశ సేవకి ఇప్పుడు రేపు పాకిస్తాన్ యుద్ధానికి వెళ్ళమంటే కూడా వెళ్తాను, గ్యారెంటీ. ఏదైనా ఆహార సప్లైలు, ఇంకేమన్నా ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఎనీథింగ్ సర్వస్వం అర్పించడానికి రెడీ. కానీ ఇక వీటికి ఈ ప్రాపంచిక విషయాలు, ఈ బంధాలు ఇవి లేదు. ఒక లోక సంగ్రహం కోసం చేయగలిగితే చేస్తాను అంతే. కానీ మిగతా వాటితో తగ్గిపోయింది. తెలిసిపోతుంది, మీకు తెలిసిపోతుంది. అంటే మీరు పెద్ద కష్టపడక్కర్లే, ఎప్పుడు తెలుస్తుందని. తెలియగానే ఇదే అది అని చెప్పి అర్థమైపోతుంది మీకు. ఓకేనా? క్లోజింగ్ రిమార్క్స్ అయిపోయాక కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. సరే మరి, జాగ్రత్త. అందరూ కూడా శుభం భూయాత్. అండ్ అందరూ కూడా చక్కగా ప్రశాంతంగా ఉండండి. అండ్ మళ్ళీ వచ్చే వారము ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇదే తెలుసుకున్న విషయాలే ఎన్నిసార్లు వింటే అంత గట్టిగా మనము వీటిని ముద్రించుకోవడానికి అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి.